హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు నామములు వందనలు. ఆన్లైన్లో చూసిన వాళ్ళందరికీ ఐసీఆర్ఎం సంఘం ద్వారా ఈ రెండవ ఆరాధన, తెలుగు ఆరాధనకి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. మనము ఉండ చోటుని అందరూ నిలబడదామా? నిలబడి అలాంటి దేవుడిని ఆరాధన చేసేకి ముందు ప్రార్థనతో మనం ప్రారంభిద్దాం. దేవునికి స్తోత్రం అప్పా, స్తోత్రం సమర్పిందామా. మా గొప్ప దేవుడు, మంచి చేసేవాడికి అందరూ కలిసి అందరూ స్తోత్రం సమర్పిద్దామా. దేవుడే అప్పా, మీరు గొప్ప దేవుడు అప్పా. ఎక్కడి నుంచి అప్పా 2-3 అప్పా మన అప్పా ఉంటారు, అక్కడి నుంచి మీరు ఉండ దేవుడు అప్పా. మీరు మంచి దేవుడు అప్పా. నీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం అప్పా. మీరు మా మధ్య ఉన్న చోటు నీ కోసం స్తోత్రం తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మీరు చూసిన ప్రేమ కోసం స్తోత్రం అప్పా. మీరు చేసిన సంరక్షణ కోసం స్తోత్రం అప్పా. మీకు స్తోత్రం సమర్పిద్దాము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి అప్పా. మీ సన్నిధిలో అప్పా మేము ఆరాధన చేసికి అప్పా, వాక్యం వినేకి వచ్చినాము తండ్రి అప్పా. మీరు సృష్టికర్త అప్పా. మీరు సన్నిధిలో వచ్చిన మా అందరికీ అప్పా మీరు మాట్లాడండి అప్పా. ఈ ఆరాధన సమయంతో అప్పా మీరు ఆశీర్వాదం చేయండి తండ్రి. ఆశీర్వాదం చేయండి, మీరు ఆశీర్వాదం చేయండి అప్పా. వచ్చిన ఒక్కొక్కరు అప్పా జీవితంతో అప్పా మీరు మాట్లాడండి అప్పా. వ్యక్తిగా మీరు మాట్లాడండి తండ్రి. బరువంతా ప్రతి ಒಬ್ಬರ ಜೀವಿತದಲ್ಲೂ ಅಪ್ಪ మీరు ಮಾತನಾಡ್ರಿ ತಂದೆ ಅಪ್ಪ. ನೀವು ಮಾತನಾಡ್ರಿ ಅಪ್ಪ. ನಿಮ್ಮ ಮಾತನ್ನು ಕೇಳಲು ಅಪ್ಪ ಬರುವಂಥ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಅಪ್ಪ ನೀವು ಮಾತನಾಡಿರಿ ಅಪ್ಪ. ಅಪ್ಪ వచ్చిన ఒక్కొక్కరు లైఫ్లోంచి అప్ప ట్రాన్స్ఫర్మేషన్ అప్ప మీరు చేయండి తండ్రి అప్ప. మీరు చేసే దేవుడు గొప్ప దేవుడు అప్ప. కృతజ్ఞతలు, వందనలు, వందనలు, వందనలు. మీ అందరూ ఈ ఆరాధన కోసం సతీష్ బ్రదర్ గారు ముందు వచ్చి ఈ ఆరాధన కోసం, వాక్య కోసం ప్రార్థన చేసి వేడుకుంటున్నాము. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవాధిపతి, జీవం గల యేసయ్య మీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన, ఇదిగో ప్రభా కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా నాయన మీరు నాయన మాట్లాడండి యేసయ్య. ఇదిగో ప్రభా ఇంకా రానున్న ప్రభా ప్రయాణంలో ఉన్న అనేక మంది నీ యొక్క బిడ్డలను ప్రభా త్వరగా నాయన నీ సన్నిధికి చేర్చండి ప్రభా. ఇదిగో కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభా మీరు మాట్లాడండి మా నాయన. ఇదిగో ప్రతి ఒక్కరు ప్రభా నాయన మీ రాజ్యస్థాపనకైనా తండ్రి ప్రభా బలమైన సైనికులుగా నా తండ్రి ప్రభా నాయన ఉపయోగపడే వారిగా చేయండి ప్రభా. దేని నిమిత్తమై వచ్చి ఉన్నారో ప్రభా, ఏ అవసరత నిమిత్తమై వచ్చి ఉన్నారో యేసయ్య మీరు ఎరుగుదురు కదా ప్రభా. నాయన మీకు వందనాలు, స్తుతులు, 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 స్తుతులు. ఇదిగో ప్రభా నాయన, ఇదిగో నీ రాజ్యంలో ప్రేమ ఉన్నది నా తండ్రి ప్రభా, దయ ఉన్నది నా తండ్రి ప్రభా, రక్షణ ఉన్నది యేసయ్య నీ రాజ్యంలో నా తండ్రి ప్రభా. నాయన ఈ రాజ్య స్థాపన కోసం ప్రతి ఒక్కరిని బలమైన ప్రభా నాయన రాళ్లగా వాడుకోండి యేసయ్య. బలమైన సైనికులుగా వాడుకోండి నా తండ్రి ప్రభా. మీ వందనాలు నా తండ్రి ప్రభా. ఇదిగో ప్రభా జరగనున్న ఆరాధనలో ప్రభా మీరు ప్రతి ఒక్కరికి తోడుగా ఉండండి యేసయ్య. మంచి పాటలను ప్రభా వినిపించండి. ఇదిగో మ్యూజిక్ సిస్టంలో కూడా ప్రభా మంచి సహాయం చేయండి ప్రభా. ఇదిగో నాయన వాక్యం చెప్పబోయే మీ యొక్క దాసుడిని మీరు జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. ప్రభా మాట్లాడినది ఆయన కాదు కానీ నా తండ్రి ప్రభా మాట్లాడేవాడు నీవే యేసయ్య. ప్రభా మంచి వాక్యమును నా తండ్రి ప్రభా నాయన ఇదిగో ప్రభా మాకు ప్రభా మా హృదయంలో నాటబడి ప్రభా ఫలింపచేసేలాగా నా తండ్రి ప్రభా మీరు మీ దాసునితో ప్రభా మాట్లాడండి. మంచి జ్ఞానమును ప్రభా ఆరోగ్యమును దయచేయండి యేసయ్య. ఇదిగో ప్రభా మా అందరికీ తోడుగా ఉండండి. ఇదిగో జరగనున్న ఆరాధన మరొకసారి ప్రభా జ్ఞాపకం చేసుకొని నాయన మంచి వాక్య వివరణ మాకు అందించమని, మా హృదయాలు మీరు మార్చుకునే భాగ్యం దయచేయమని, ఇంకా నా తండ్రి ప్రభా నీలో పెరిగే బాధ్యత, నీలో పెరిగే ప్రభా నాయన ఆదరణ ప్రభా సమాధానం మాకు దయచేయమని పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన, కృప కలిగిన యేసయ్య పరిశుద్ధ నామంలో కొద్ది ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. వాక్యం ఇలాగా చెప్తుంది, యెహోవా మంచి వాడిని అనుభవపూర్వకంగా తెలుసుకోండి, ఆయనలో శరణం పొందువాడు ధన్యజీవి. దేవుని చేసిన అన్ని అద్భుతాల కోసం మేము అనుభవపూర్వకంగా మేము తెలుసుకుని ఉండాలి. ఇప్పుడు ఆరాధన టీం సిద్ధంగా ఉన్నారు. అందరూ కలిసి దేవుని ఆరాధన చేసిన సమయం అందరూ కలిసి ఆరాధన చేస్తాం. ಹಲ್ಲೆಲೂಯಾ, ಆಮೇನ್. ನಮ್ಮ ದೇವರು ಎಷ್ಟು ದೊಡ್ಡ ದೇವರು, ಆಮೇನ್.
ಬಿರುಗಾಳಿಯನ್ನು ಸಮುದ್ರವನ್ನು ಒಂದು ಮಾತಿನಿಂದ ಆತನು ತಡೆದು ನಿಲ್ಲಿಸಿದನು. ಆಮೇನ್. ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಬರುವಂಥ ಒಂದೊಂದು ಕಷ್ಟಗಳಲ್ಲಿಯೂ ಒಂದೊಂದು ಸಮಯದಲ್ಲೂ ಆತನು ನಮ್ಮ ಜೊತೆಯಲ್ಲಿ ಇದ್ದು ನಮ್ಮನ್ನು ನಡೆಸೋ ದೇವನಾಗಿದ್ದಾನೆ. ಆಮೇನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ಒಂದು ಸಮಯದಲ್ಲಿ ಒಂದು ಹೊಸ ಹಾಡನ್ನು ಹಾಡಿ ಕರ್ತನ ನಾಮ ಮಹಿಮೆಪಡಿಸೋಣ. కొరకై మరణించి సిలువలో ప్రాణము ఇచ్చెను. జయశీలుడ లేచెను, పాపికి విడుదలనిచ్చెను. ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించే దేవుడు, ఆయనే తోడైన దేవుడు, ఆయనే ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించే దేవుడు, ఆయనే తోడైన దేవుడు, ఆయనే మేఘముల మధ్యలో పూర్వధ్వని శబ్దముతో రారాజిగా దిగి వచ్చను ఈ భూలోకమును వేలుటకై. మేఘముల మధ్యలో పూర్వధ్వని శబ్దములు రారాజిగా దిగి వచ్చను ఈ భూలోకమును వేలుటకై. ఆయనే అమ్మాయి దేవుడు, ఆయనే తక్కు యేసయ్యా, ఆయనే న్యాయాధిపతి యేసయ్యా, ఆయనే అధికారముతో యేసయ్యా, ఆయనే రాజమేలుటకు యేసయ్యా, ఆయనే న్యాయాధిపతి యేసయ్యా,
మేలుటకు యేసయ్యా ఆయనే న్యాయాధిపతి యేసయ్యా ఆయనే అధికారముతో యేసయ్యా ఆయనే రాజమేలుటకు యేసయ్యా ఆయనే న్యాయాధిపతి యేసయ్యా ఆయనే కాపాడు దేవుడు ఆయనే నడిపించే దేవుడు ఆయనే తోడయుండు దేవుడు ఆయనే ఆయనే కాపాడు దేవుడు ఆయనే నడిపించే దేవుడు ఆయనే తోడయుండు దేవుడు ఆయనే ಆಮೇನ್ ಹಲ್ಲೆಲೂಯಾ. ಸಾಂಗ್ ಎಲ್ಲರೂ ಕಲ್ತ್ಕೊಂಡ್ರ? ಅರ್ಥ ಆಯ್ತಾ? ಸ್ಪೀಡಾಗಿ ಆಯ್ತಾ ಇಲ್ಲ ಸ್ಲೋ ಆಯ್ತಾ? అందరికీ సాంగ్ తెలిసిందా? ಇನ್ನೊಂದ್ಸಲಿ ಈ ಸಾಂಗ್ ನನ್ನೊಂದ್ಸಲಿ ಆಡೋಣ. ఇంకోసారి పాటని పాడదామా? అందరూ మన చేతులని తట్టి పాడదాము. ಎದ್ದು ನಿಂತು ಅವಳ ಕರಗಳಂತೆ లేచి నీటి పైన నడిచెను గాలి సముద్రమును దాటించెను మృత్యుంజయుడు లేచెను నాతో నిత్యము జీవించును. నీటి పైన నడిచెను గాలి సముద్రమును గద్దించెను మృత్యుంజయుడు లేచెను నాతో నిత్యము జీవించును. ఆయనే కాపాడు దేవుడు ఆయనే నడిపించే దేవుడు ఆయనే తోడయుండు దేవుడు ఆయనే ఆయనే కాపాడు దేవుడు ఆయనే నడిపించే దేవుడు ఆయనే తోడయుండు దేవుడు ఆయనే మన కొరకై మరణించి సిలువలో ప్రాణమునిచ్చెను జయశీలుడై లేచెను పాపికి విడుదలనిచ్చెను మన కొరకై మరణించి సిలువలో ప్రాణమునిచ్చెను జయశీలుడై లేచెను పాపికి విడుదలనిచ్చెను. ఆయనే కాపాడు దేవుడు ఆయనే నడిపించే దేవుడు ఆయనే తోడయుండే దేవుడు ఆయనే ఆయనే కాపాడు దేవుడు ఆయనే నడిపించే దేవుడు ఆయనే తోడయుండే దేవుడు ఆయనే మేఘముల మధ్యలో దూరధ్వని శబ్దముతో రాజు కలిగి వచ్చను ఈ భూలోకమును ఏలుటకై మేఘముల మధ్యలో దూరధ్వని శబ్దముతో రాజు కలిగి వచ్చను ఈ భూలోకమును ఏలుటకై ఆయనే అధికారముతో యేసయ్యా ఆయనే రాజమేలుటకు యేసయ్యా ఆయనే న్యాయాధిపతి యేసయ్యా ఆయనే అధికారముతో యేసయ్యా ఆయనే రాజమేలుటకు యేసయ్యా ఆయనే న్యాయాధిపతి యేసయ్యా ఆయనే అధికారముతో యేసయ్యా ఆయనే రాజమేలుటకు యేసయ్యా ఆయనే న్యాయాధిపతి యేసయ్యా ఆయనే
కాపాడు దేవుడు ఆయనే, నడిపించే దేవుడు ఆయనే, తోడయుండు దేవుడు ఆయనే, కాపాడు దేవుడు ఆయనే, నడిపించే దేవుడు ఆయనే, తోడయుండు దేవుడు ఆయనే. మహిమ ఘనతకు అరుడవు కర్తన నామమున మహిమ. అందరూ మీ చేతులను పైకి పైకి. మహిమ ఘనతకు అరుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అరుడవు నీవే నా దైవము, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బంద నుండి నీలించినావు, మన్నాగా కురిపించినావు, బంద నుండి నీలించినావు, యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు, యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అరుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అరుడవు నీవే నా దైవము, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా
మడిలేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మడిలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, కరణితి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ಹಲ್ಲೆಲೂಯಾ. ಯೆಹೋವಾ ರಾಫಾ ಆಗಿರೋ ಆತನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ನಮ್ಮ ರೋಗಗಳನ್ನು ಸ್ವಸ್ಥ ಮಾಡುವ ಆತನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಹಾಲೆಲೂಯಾ, ಹಾಲೆಲೂಯಾ. ಸ್ತೋತ್ರ ಕರ್ತನೇ, ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೇ. ಘನತೆಗೂ ಮಹಿಮೆಗೂ ಪಾತ್ರನಾಗಿ ಆತನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ. ಹಾಲೆಲೂಯಾ, ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಹಾಲೆಲೂಯಾ, యెహోవా ఈరే, సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. యెహోవా ఈరే, సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. ఊహించు వాటి కన్నా అధికమిచ్చి నా ప్రార్థనలన్నిటికీ బదులిచ్చిటివి. ఊహించు వాటి కన్నా అధికమిచ్చి నా ప్రార్థనలన్నిటికీ బదులిచ్చిటివి. యెహోవా ఈరే, సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. యెహోవా ఈరే, సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. ఆరాధనా
పోషించితివి. అపనిందలు ఎదురైనను గణపరిచితివి. అనుదినము నన్నాశ్రయముగా పోషించితివి. అపనిందలు ఎదురైనను గణపరిచితివి. యెహోవా నీవే, సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. యెహోవా నీవే, సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. ఆరాధనా 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 నీకే. ఆరాధనా 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 నీకే. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. యెహోవా నీవే, సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. యెహోవా నీవే, సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. దేవుడు మా మధ్య ఉన్నారు. దేవుడికి వందనలు చెప్తామా? ఓ ఆరాధన మీకే తండ్రి. అబ్బా మీకు మాత్రమే అబ్బా మా ఆరాధన చేస్తామా. ఓ గొప్ప దేవుడు, మీకు మాత్రం ఆరాధన తండ్రి. అబ్బా ఈ ఆరాధన నుంచి వచ్చిన అబ్బా అనేస్తుంది ఘనం స్తోత్రం, అబ్బా గౌరవం, అబ్బా ఏక దేవుడు మీకు మాత్రం ఈ ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. మీ అందరూ మా గుడి చేయలేచి దేవుని ఇచ్చిన మంచి ఆరాధన టీం కోసం దేవునికి వందనాలు చెప్తామా? వందనాలు తండ్రి. అబ్బా థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ జీసస్. అబ్బా మంచి టీం కోసం స్తోత్రం తండ్రి, స్తోత్రం. ఒక 2-3 ప్రార్థనాంశం కోసం ప్రార్థన చేద్దాం. ఫస్ట్ ప్రేయర్ పాయింట్, మా దేశం కోసం, మా ఇండియా కోసం ప్రార్థన చేద్దాం. ఇప్పుడు వచ్చిన ఎలక్షన్, మేమంతా ఎలక్షన్ వస్తుంది, ఎలక్షన్ కోసం, ఎలక్షన్ రిజల్ట్ కోసం దేవుని దగ్గర ప్రార్థన చేద్దామా? ఓ 2-3 ఎక్కడ కలిస్తే అక్కడ నేను ఉంటాను. దేవుడు వాక్యం ఉంది. మీ అందరూ కన్నులు మూసి గుడి చేసి చూపి దేవుడి దగ్గర ప్రార్థన చేద్దామా? అబ్బా మీరు అబ్బా అద్భుతాలు చేసే దేవుడు తండ్రి. అబ్బా అద్భుతం చేయండి అబ్బా. మా జనం అబ్బా మీరు ఆరాధన చేసికి అబ్బా ఒక స్వతంత్రము అబ్బా, మీరు నమ్మిక అబ్బా స్థలకి రావకి అబ్బా ఒక స్వతంత్రము అబ్బా. అని క్యాస్టిజం ఉండేది అన్ని అబ్బా అది ఉండకూడదు తండ్రి. అబ్బా ఒక గుడ్ లీడర్ అబ్బా మాకి కావాలి తండ్రి. అబ్బా మీరు అద్భుతం చేయండి. ఎలక్షన్ నుంచి అబ్బా కరప్షన్ ఉండకూడదు అబ్బా, జనంకి మోసం చేయకూడదు తండ్రి. అబ్బా ఈవీఎం విషయం దగ్గర అబ్బా మీరు పెట్టండి అబ్బా, మీరు ఆశీర్వాదం చేయండి అబ్బా. ఎలక్షన్ కమిషన్ టీం అబ్బా మీరు ఆశీర్వాదం చేయండి. చెప్తామా? ఎలక్షన్ నుంచి దేవుడు సంపూర్ణ అద్భుతాలకరంకి సమర్పించి ప్రార్థన చేద్దామా? అబ్బా మీరు అబ్బా అద్భుతం చేయండి తండ్రి. అబ్బా మీరు చేసే అద్భుతం కోసం స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇంకొకటి, ఈ తెలుగు ఆరాధన, ఈ 2వ ఆరాధనకి దేవుడు ఒక అద్భుతం చేయాలి. కొత్త కుటుంబం రావచ్చు, కొత్త మంది రావచ్చు. ఇక్కడ నుంచి మెయిన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది,
ఇక్కడ వచ్చి మెడికల్ కాలేజ్ ఉంది. ఇది లేఅవుట్ రెసిడెన్షియల్ ప్లేస్. ఇక్కడ నుంచి అనేక మంది ఉన్నారు. దేవుడు దగ్గర రావచ్చు. మేము ప్రార్థన చేద్దామా? దేవుడే, నాకు ఇంజనీర్స్ పిల్లలు కావాలి, ఇక్కడ వచ్చే స్టూడెంట్స్ కావాలి, కొత్త కొత్త కుటుంబం కావాలి. దేవుని మీరు అద్భుతం చేయండి. ఈ ఆరాధన ప్లేస్ ఫుల్ ఓవర్ఫ్లో అవ్వచ్చు. అందరూ ప్రార్థన చేద్దామా? అబ్బా, ఈ ఆరాధన ప్లేస్ నుంచి, అబ్బా, ఈ రెండవ ఆరాధన నుంచి కొత్త మంది రావచ్చు తండ్రి. అబ్బా, ఓ ఎన్ని మంది ఉన్నారబ్బా, ఓ ఎన్ని కుటుంబాలు ఇక్కడే దగ్గరే ఉన్నారబ్బా. ఓ మీరు నమ్మిక చేసిన అబ్బా పిల్లలు ఉన్నారబ్బా, ఎక్కడ ఆరాధనకి వెళ్ళకూడదు అనుకుని ఊరికే టైం పాస్ చేసుకొని ఉన్నారబ్బా. దేవునే మీరు అద్భుతం చేయండి. ఇంజనీర్స్ కావాలి, డాక్టర్స్ కావాలి, స్టూడెంట్స్ కావాలి. అబ్బా, మీరు అద్భుతం చేయండి అబ్బా, అద్భుతం చేయండి తండ్రి. ఓ చెప్పండి దేవునే మీరు అద్భుతం చేయండి అబ్బా. ఓ అబ్బా, నెక్స్ట్ కమింగ్ వీక్ నుంచి అబ్బా కొంతమంది అబ్బా మీరు చూసి అబ్బా మీకు అబ్బా స్తోత్రం సమర్పిస్తారు. అవకాశం ఇచ్చిన కోసం స్తోత్రం. ఇంకొక ప్రార్థనాంశం, సభలో ఈ సంఘం ద్వారా ఉన్న అన్ని ఫ్యామిలీ కోసం ప్రార్థన చేద్దాం. ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి దేవుని ప్లాన్ అది కంప్లీట్ అవ్వచ్చు. ఈ కొత్త సంవత్సరం స్టార్ట్ చేసినాము, ఒక నెల కంప్లీట్ అయింది. ఇది ఫిబ్రవరి మంత్. ఇప్పుడు దేవుని ఒక ప్లాన్, దేవుని ప్లాన్, ఒక హస్బెండ్ వైఫ్ ఉంటే వాళ్ళ పైన, పిల్లలు ఉంటే పిల్లల పైన దేవుని ప్లాన్ కంప్లీట్ చేయవచ్చు. మీరు దేవుని కోసం, దేవుని వాక్యం వినేది, దేవుని సముఖం నుంచి టైం స్పెండ్ చేసేది అని మేము చేయాలి. దేవుని దగ్గర ప్రార్థన చేద్దామా? అబ్బా దేవుని నీకు స్తోత్రం అబ్బా. ఈ సంఘం ద్వారా ఉన్న అబ్బా, తమిళ కన్నడ సర్వీస్ నుంచి ఉన్న అబ్బా అన్ని బిలీవర్స్ కోసం ప్రార్థన చేస్తున్నామబ్బా. ఓ ఒక్క కుటుంబం మీరు ఆశీర్వాదం చేయండి. ఓ పిల్లల పైన అబ్బా మీరు ఉండే ప్లాన్, అబ్బా మీరు చిత్తం, అబ్బా ఏమేం చేయొచ్చు అబ్బా, మీరు సముఖ దగ్గర టైం స్పెండ్ చేసేది అబ్బా, వాక్యం చదువుది, వాక్యం డిస్కస్ చేసేది అబ్బా. ఓ స్పిరిచువల్ గ్రోత్ అబ్బా మీరు చేయండి తండ్రి. అబ్బా మీరు ఆశీర్వాదం చేయండి. ఒక్కొక్క ఫ్యామిలీ పైన అబ్బా మీరు అబ్బా హస్తం ఉండాలి అనుకొని ప్రార్థన చేస్తున్నాం అబ్బా. ఓ మీరు అద్భుతం చేయండి తండ్రి. ఓ స్పిరిచువల్ గ్రోత్ ఉండాలి అబ్బా, మీరు ఫినాన్షియల్ గ్రోత్ ఉండాలి తండ్రి. అబ్బా మీరు ఆశీర్వాదం చేయండి. మీరు చేసే అద్భుతం కోసం స్తోత్రం. యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్లీజ్ బీ సీటెడ్. దేవును అద్భుతం చేసే దేవుడు, గొప్ప దేవుడు, మా దేవుడు ఇప్పుడు మా మధ్య ఉన్నారు. నమ్మిక ఉంటుందా? ఎవరెవరికి నమ్మిక ఉంటుందో గుడి చేయి చూపి చెప్దామా? మా మధ్య దేవుడు ఉన్నారా? ఓకే. ఇప్పుడు కాணிకల సమయము. அதுக்கு ముందు ఎవరైనా కొత్తగా వస్తే, కొత్తగా ఉండేవాళ్ళు, బర్త్డే, వెడ్డింగ్ డే, బ్యాప్టిజం డే ఎవరైనా ఉండేవాళ్ళు ఉంటే ఉన్న చోటు నిలబడుకుని వీటి 26th బర్త్డే జరిగింది, అది అయిపోయింది. ఓకే, ఎవరు లేదు కాணிకల కోసం వచ్చినారు. చినను అలలు వేచినను, తుఫాను ఎగచినను, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడూ మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడూ మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపేవయ్యా. యెహోవా షావోత్ నీవే, ఆదరించి నడిపేవయ్యా. యెహోవా షావోత్ నీవే,
ಸ್ತೋತ್ರ. ಪರಿಶುದ್ಧಾತ್ಮನೇ, ಕೃಪಾಪೂರ್ಣನೇ, ಸ್ತೋತ್ರ ರಾಜ. ಅಪ್ಪ, ನಮ್ಮ ಬಂಡೆಯು ಕೋಟೆಯು ಗುರಾಣಿಯೂ ಆಗಿರುವಂಥ ರಕ್ಷಕನೇ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಏಸಪ್ಪ, ಈ ಸಂಜೆ ಸಮಯದಲ್ಲಿ ಕರ್ತನೆ ಕೂಡಿ ಬಂದಿರುವಂಥ ನಮ್ಮ ಒಬ್ಬೊಬ್ಬರನ್ನು ಕರ್ತನೆ ನಿಮ್ಮ ಕರಗಳಲ್ಲಿ ಒಪ್ಪಿಸಿ ಕೊಡ್ತಾ ಇದ್ದೇನೆ ರಾಜ. ಅಪ್ಪ, ಆರಾಧನೆಯಲ್ಲಿ ನಿನ್ನ ನಾಮ ಮಹಿಮೆ ಹೊಂದಿದ್ದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ರಾಜ. ಸ್ತುತಿಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ ವಾಸ ಮಾಡುವಂಥ ರಕ್ಷಕನೇ ಸ್ತೋತ್ರಪ್ಪ. ಅಪ್ಪ, ನಿನ್ನ ನಾಮಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ, ನಿನ್ನ ಘನತೆಗಾಗಿ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಅಪ್ಪ, ಕೊಟ್ಟಂಥ ಕರ್ತನೆ ಅಪ್ಪ ಕಾಣಿಕೆಗಳನ್ನು ಕರ್ತನೆ ಅಪ್ಪ ನೀನು ಆಶೀರ್ವದಿಸುವಂತೆ ರಾಜ. ಅಪ್ಪ, ಕೊಟ್ಟಂಥ ಕೈಗಳನ್ನು ಕರ್ತನೆ ಅಪ್ಪ ಎಷ್ಟೊಂದು ಪ್ರಯಾಸದ ಮಧ್ಯದಲ್ಲೂ ಕರ್ತನೆ ಅಪ್ಪ ಅಪ್ಪ ಒಬ್ಬೊಬ್ಬರಿಗೆ ದುಡಿಯುವಂಥ ಕೃಪೆಯನ್ನು ಕೊಟ್ಟು ಕರ್ತನೆ ಅಪ್ಪ ಕೈಯಿನ ಪ್ರಯಾಸವನ್ನು ಆಶೀರ್ವದಿಸಿ ರಾಜ. ಈ ದಿನದಲ್ಲಿ ಕರ್ತನೆ ನಿನಗೆ ಕೊಟ್ಟಂಥ ಕಾಣಿಕೆಗಳನ್ನು ದಶಮ ಭಾಗಗಳನ್ನು ಕರ್ತನೆ ಅಪ್ಪ ನೀನು ಆಶೀರ್ವದಿಸುವಂತೆ, ಕೊಟ್ಟಂಥ ಕರಗಳನ್ನು ಆಶೀರ್ವದಿಸುವಂತೆ ಸ್ವಾಮಿ, ಬಲಪಡಿಸುವಂತೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ ಅಪ್ಪ. ವಾಕ್ಯದ ಭಾಗಗಳನ್ನು ನಿನ್ನ ಕರಗಳಲ್ಲಿ ಒಪ್ಪಿಸಿ ಕೊಡ್ತಾ ಇದ್ದೇವೆ ರಾಜ್ಯ. ಅಪ್ಪ ಕರ್ತನೆ, ಸೇವಕರನ್ನು ಮರೆ ಮಾಡಿ ನೀನು ಮಾತನಾಡುವುದಕ್ಕಾಗಿ ರಾಜ್ಯ. ನಮ್ಮ ಬಂಡೆಯೂ ಕೋಟೆಯೂ ಆಗಿರುವಂಥ ದೇವರೇ ಅಪ್ಪ, ನಿನ್ನ ವಾಕ್ಯವು ಕರ್ತನೆ ನಮ್ಮ ಒಬ್ಬೊಬ್ಬರೊಳಗೆ ಕರ್ತನೆ ಪ್ರವೇಶಿಸುವಂತೆ ಕರ್ತನೆ ಅಪ್ಪ ಒಬ್ಬೊಬ್ಬರದನ್ನು ಕರ್ತನೆ ಸ್ವೀಕರಿಸಿ ಕರ್ತನೆ ಅಪ್ಪ ಕರ್ತನೆ ಸ್ವೀಕರಿಸುವಂತೆ ಕೃಪೆ ಮಾಡು ಅಪ್ಪ. ಎಲ್ಲದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಸಕಲ ಸ್ತುತಿಯನ್ನು ಘನವನ್ನು ಮಹಿಮೆ ನಿನ್ನ ಕೈಗಳಲ್ಲಿ ಒಪ್ಪಿಸಿಕೊಡುತ್ತಾ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಬೇಡಿ ಹೊಂದಿದ್ದೇನೆ ಕರ್ತನೆ. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಾಮದಲ್ಲಿ ಈ ಒಂದು ఆరాధనకి ಬಂದಿರೋ నిమ్మెల్లరను ಒಂದು సారి ఇక్కడ ನಾವು స్వాగతిస్తా ఇదేవే. మన దేవుడైన యేసయ్య నామములో మీ అందరిని స్వాగతిస్తున్నాను. ఆమేన్. ఇరుವಂತ ಸ್ಥಳದಲ್ಲಿ ಹಾಗೆ ಒಂದು ನಿಮಿಷ ನಮ್ಮ ಕಣ್ಣುಗಳನ್ನು ಮುಚ್ಚಿ మనమున్న స్థలాల్లోనే ఒక నిమిషం కళ్ళు మూసుకొని ದೇವರ ವಾಕ್ಯಕ್ಕಾಗಿ దేవుని వాక్యం ಹಾಗೆ కోసం ನಾವು ಒಂದು ನಿಮಿಷ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ఒక నిమిషం ప్రార్థన చేద్దాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధనా ఆరాధనా ಆರಾಧನಾ ನೀಕೆ. ಎಲ್ಲರೂ ಸೇರಿ ಆರಾಧನಾ 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 ನೀಕೆ. ಯೆಹೋವಾ ಈರೆ ಸಮಸ್ತನು ನೀವೇ. ಒಂದೇ ಸಾರಿ ಆರಾಧನಾ 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 ನೀಕೆ. ಪರಿಶುದ್ಧನಾದ ಒಳ್ಳೆ ಕರ್ತನೆ, పరిశుద్ధమైన మంచి దేవుడు, ನಿನ್ನ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳುವುದಕ್ಕಾಗಿ ನಿನ್ನ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಬಂದಿದ್ದೇವೆ. మీ వాక్యం వినడానికి మీ యొక్క సన్నిధిలో ನೀನು వచ్చినాము. ಮಾತಾಡುವ ದೇವರು, మీరు మాట్లాడే దేవుడు. ನಿನ್ನ ವಾಕ್ಯಗಳು ನಮ್ಮನ್ನು ಬಲಪಡಿಸುತ್ತದೆ. మీ వాక్యములు మమ్మల్ని ನಿಮ್ಮ బలపరుస్తాయి. ವಾಕ್ಯಗಳು ನಮ್ಮನ್ನು ಉತ್ತೇಜನ ಪಡಿಸುತ್ತದೆ. మీ వాక్యము మమ్మల్ని ఉత్తేజన పరుస్తుంది. ನೀನು ಮಾತನಾಡು ಸ್ವಾಮಿ. మీరు మాట్లాడండి దేవా. ಮನುಷ್ಯರ ಶಬ್ದವೂ ಅಲ್ಲ, మనుషుల ఒక శబ్దం కాదు ದೇವರೇ ನಿನ್ನ ಶಬ್ದ ನಮಗೆ ಬೇಕು ಸ್ವಾಮಿ. మీ యొక్క శబ్దం స్వరం మాకు కావాలి ನಮ್ಮ దేవా. ಆತ್ಮಿಕ ಜೀವನ ಕಟ್ಟಲ್ಪಡಬೇಕಪ್ಪ. మా ఆత్మిక జీవితము కట్టబడాలి దేవా. ನಾವು ಬಲ ಹೊಂದಬೇಕು ಸ್ವಾಮಿ. మేము బలపడాలి తండ్రి. ನಮ್ಮ ಜೀವನಕ್ಕೆ ನಿನ್ನ ಆಶೀರ್ವಾದ ಬೇಕು ಸ್ವಾಮಿ. మా ఒక బ్రతుకుకి మీ ఆశీర్వాదం కావాలి ನನ್ನ దేవా. ಕುಟುಂಬಕ್ಕೆ ನಿನ್ನ ಆಶೀರ್ವಾದ ಬೇಕು మా ಸ್ವಾಮಿ. కుటుంబాలకు మీ ఆశీర్వాదం కావాలి ನೀನು తండ్రి. ಮಾತನಾಡು ಸ್ವಾಮಿ. మీరు మాట్లాడండి దేవా. ನಿನ್ನ ಆಳ್ವಿಕೆಗೆ ಒಪ್ಪಿಸಿ మీ ಕೊಡುತ್ತೇವೆ యొక్క ఆల్వికే కొప్పిస్తున్నాము తండ్రి. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ತಂದೆ. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను ಆಮೆನ್. తండ్రి. ఆమేన్. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಆಮೇಲೆ ಈ ಒಂದು ತಿಂಗಳಿನ ವಾಗ್ದಾನದ ಅಡಿಸ್ಥಾನದಲ್ಲಿ ನಾವು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ఈ ನೋಡಲಿದ್ದೇವೆ. యొక్క నెల వాగ్దానము మీదనే మనము ఈ వాక్యం ఈ రోజు కూడా మనం మాట్లాడబోతున్నాం. 40 ವರ್ಷಗಳು ಅರಮನೆಯ ಜೀವಿತದಲ್ಲಿ ಇದ್ದಂತ ಮೋಸೆ 40 సంవత్సరాలు ఒక రాజ కుటుంబంలో జీవించిన మోషే ಅನೇಕ ದೇವ ಜನಗಳನ್ನ ಬಿಡುಗಡೆ ಮಾಡುವುದಕ್ಕಾಗಿ ದೇವರ ಒಂದು ವಾಗ್ದಾನವನ್ನು ದರ್ಶನವನ್ನು ಹೊಂದಿದಂತ ಮೋಸೆ దేవుని యొక్క జనాలను ఐగుప్తు నుంచి విడిపించడానికి వాగ్దానాన్ని పొంది ఆ దర్శనం ఉన్న మోషే ಆತನು ಅರಣ್ಯಕ್ಕೆ ಕಳಿಸಲ್ಪಟ್ಟಿದ್ದ. ఆయన్ని దేవుడు అరణ్యానికి ಆ పంపించాడు. ಅರಣ್ಯದಲ್ಲಿ ಇದ್ದಂತ ಮೋಸೆ ఆ అరణ్యంలో ఉన్న మోషే ತನ್ನ ಬಾವ ಎತ್ರು ಅವರ ಒಂದು ಕುರಿಗಳನ್ನು ಕಾಯ್ತಾ ಇದ್ದ. తన మామ అయిన జెత్రో ఒక గొర్రెల్ని కాస్తా ఉన్నాడు. ಆ ಒಂದು ಕುರಿಗಳನ್ನು ಕಾಯ್ತಾ ಇದ್ದ ಆ ಒಂದು 40 ವರ್ಷಗಳು
ఆ గొర్రెల్ని కాసే ఆ 40 సంవత్సరాలు ಅದು ಮುಗಿಯುವ ಸಮಯದಲ್ಲಿ అది ముగిసిపోయే సమయంలో ದೇವರು ಆತನ ಜೊತೆಗೆ ಮಾತಾಡ್ತಾರೆ. దేవుడు ఆయనతో మాట్లాడతారు. ನಾನು ನನ್ನ ಜನರ ಶಬ್ದವನ್ನು ಕೇಳಿದೆ, నేను నా ప్రజల ఒక స్వరాన్ని ನಾನು వింటున్నాను. ಆರಿಸಿಕೊಂಡ ನನ್ನ ಜನಗಳ ಸ್ವರ, ಅವರ ಕೂಗು ನನ್ನ ಕಿವಿಗೆ ಬಂದಿದೆ. నేను ఏర్పరచుకున్న నా ఒక జనాంగము ఒక స్వరాన్ని, వాళ్ళ ఏడుపుని నేను ಅದರಿಂದ వింటున్నాను. ನೀನು ಹೋಗಿ ಅವರನ್ನ ಬಿಡಿಸ್ಕೊಂಡು ಬಾ. ఆ కారణంగా నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళని విడిపించి తీసుకొని రా. ಆ ವಿಮೋಚನ ಕಾಂಡ 3ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ విమోచన ಎಕ್ಸೋಡಸ್ 3ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 14ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ದೇವರು ಮೋಸೆ ಸಂಗಡ ಮಾತಾಡುವಾಗ, నిర్గమకాండము 3వ అధ్యాయము 14ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ದೇವರ ಹತ್ರ 14వ వచనంలో ಮಾತಾಡುವಾಗ దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ದೇವರ ಬಳಿಗೆ ಈ ಒಂದು ಕಾನ್ವರ್ಸೇಷನ್ ನಡೀತಾ ಇದೆ. అందుకు దేవుడు నేను ఉన్నవాడను, ದೇವರಿಗೂ ಮೋಸೆಗೂ ಒಂದು ಕಾನ್ವರ್ಸೇಷನ್ ನಡೀತಾ ಇದೆ. దేవునికి మోషేకి ఒక మాటలు జరుగుతా ఉన్నాయి. ಏನ್ ನಡೀತಾ ಇದೆ? ఏం మాట్లాడుతున్నారంటే, ಮೋಸೆ ಹತ್ರ ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ನನ್ನ ಜನರನ್ನ ಬಿಡಿಸಿಕೊಂಡು ಬರೋದಕ್ಕೆ ಹೋಗು. మోషేతో దేవుడు అంటున్నాడు, నా ప్రజల్ని విడిపించుకొని రావడానికి వెళ్ళు. ಆಗ ಮೋಸೆ ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ನಾನು ಹೇಗೆ ಹೋಗ್ಲಿ? అప్పుడు మోషే అంటున్నాడు, నేనెట్లా వెళ్ళాలి? ನಾನು 40 ವರ್ಷದಲ್ಲಿ ಅಲ್ಲಿ ಇದ್ದಾಗ ಜನಗಳು ನನ್ನನ್ನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡಿಲ್ಲ. నేను 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ జనాలు నన్ను అర్థం చేసుకోలేదు. ನಾನು ಹೋದ್ರೆ ಯಾರು ಕಲಿಸ್ತರು ಅಂತ ಕೇಳಿದ್ರೆ ನಾನು ಏನಂತ ಹೇಳಲಿ? ఒకవేళ నేను వెళ్ళి నిన్ను ఎవరు పంపించినారు అంటే నేను ఏం చెప్పాలి ಅಂತ ಒಂದು ಅನೇಕ ಪ್ರಶ್ನೆಗಳನ್ನು ದೇವರ ಬಳಿಗೆ ಕೇಳ್ತಾ ಇದ್ದ. అని ఇట్లా ఎన్నో ప్రశ్నల్ని దేవుడితో ಆಗ అడుగుతున్నాడు. ದೇವರ ಹತ್ರ ಆತನ ಕೇಳ್ತಾನೆ, అప్పుడు దేవునితో అడుగుతాడు ఆయన, ನಿನ್ನನ್ನು ಸಂಧಿಸಿದ್ದು ಯಾರು? నిన్ను సంధించింది ఎవరు? ನಿನ್ನನ್ನು ಕಲಿಸಿದ್ದು ಯಾರು ಎಂಬುದಾಗಿ ಜನಗಳು ಕೇಳಿದ್ರೆ ನಾನು ಏನೊಂದು ಹೇಳಲಿ? నిన్ను పంపించింది ఎవరు అని అడిగితే నేను ఏమని చెప్పాలి? ಆಗ ದೇವರು ಆತನಿಗೆ ಹೇಳ್ತಾರೆ, అప్పుడు దేవుడు ఇలాగ అంటారు, ನಾನು ಇರುವಾತನು, నేను ఉన్నవాడను. ಆಮೆನ್. ಐ ಆಮ್ ಹಿಯರ್, ಐ ಆಮ್, ನಾನು ಇರುವಾತನಾಗಿ ಇರುವಾತನು, నేను ఉన్నవాడను. ಆಮೆನ್. ಅದರ ಒಂದು ಅರ್ಥ ಏನಂತ ನೋಡಿದ್ರೆ, దాని అర్థం ఏమని మనం ನಮಗೆ చూసినట్లయితే, ಎಲ್ಲವಾಗಿ ಇರುವಾತನು, మనకి అన్ని కూడా ఆయనే అయి ఉన్నారు. ನಮ್ಮ ಅಗತ್ಯತೆ ಏನಾಗಿದೆಯೋ ಹಾಗೆ ಇರುವಾತನು, మన అవసరతలు ఏమున్నాయో ఆ అవసరతలు తీర్చే ನಮಗೆ ఆయన, ಏನ್ ಬೇಕೋ ಅದನ್ನು ಕೊಡುವಾತನು. మనకి ఏం అవసరమో అది ఇచ్చే ఆయన. ನಮ್ಮ ಒಬ್ಬೊಬ್ಬರ ಅಗತ್ಯತೆಗಳು ಅದು ವ್ಯತ್ಯಾಸವಾಗಿ ಇರಬಹುದು, మన ఒక అవసరతలు వేరు వేరుగా ఉన్నాయి. ಆದ್ರೆ ಯೆಹೋವ ಈರೆ ನಮ್ಮ ಅಗತ್ಯತೆಗಳನ್ನು ಸಂಧಿಸುವಾತನು. అయితే యెహోవా ఈరే మన అందరి అవసరతలను ನಮ್ಮ ಎಲ್ಲ తీరుస్తాడు. ಕಾರ್ಯಗಳನ್ನು ನೋಡಿಕೊಳ್ಳುವ ದೇವರು. మన అన్ని విషయాలని చూసుకునే ಈಗ దేవుడు. ಮೋಸೆಗೆ ಅದು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ನೀನು ಹೋಗಿ ಅದನ್ನೇ ಹೇಳು. నువ్వు వెళ్ళి అదే మాటలు చెప్పు. ಯಾವ ಕಾಲಕ್ಕೂ, ಯಾವ ಸಮಯಕ್ಕೂ, ಯಾವ ವಿಧಾನಗಳಿಗೂ ಬೇಕಾಗಿರುವ ದೇವರು ನಾನು. అన్ని కాలాలకి అన్ని విషయాలకి కావలసిన దేవుడు నేనై ఉన్నాను. ಯಾವ ಅಗತ್ಯತೆ ಆಗಿದ್ದರೂ ಅದನ್ನು ಪೂರ್ವಹಿಸುವುದಕ್ಕೆ ಸಿದ್ಧನಾಗಿರುವ ದೇವರು ನಾನು. ఏ అవసరమైనా పర్వాలేదు, అవన్నిటిని సంధించే దేవుడిని నేను. ಅದನ್ನ ಒಂದೇ ಮಾತಿನಲ್ಲಿ ದೇವರು ಹೇಳ್ತಾರೆ. అది ఒకే మాటలో ఇలా ಈಗ చెప్తున్నాడు. ಅದನ್ನು ಓದಿಯ ವಾಕ್ಯ ఇప్పుడు చదువుదాము. 3:14. నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనము. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను, ಆಮೆನ್, అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. ಆಮೆನ್. ಕನ್ನಡದಲ್ಲಿ, ದೇವರು ಅವನಿಗೆ ಇರುವಾತನೇ ಆಗಿದ್ದೇನೆ. ಆಮೆನ್. ಇರುವಾತನು ಎಂಬವನು ನಿಮ್ಮ ಬಳಿಗೆ ಕಳಿಸಿದನು ಎಂಬುದಾಗಿ ಹೋಗಿ ನಿನ್ನ ಜನರುಗಳಿಗೆ ಹೇಳು ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. నువ్వు ఉన్నవాడు నన్ను పంపించినాడు అని చెప్పి ఇశ్రాయేలుతో చెప్పమన్నారు. ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡಿ ಹೇಳಿ, ಆತನು ಇರುವಾತನು. పక్కన చూసి చెప్పండి, ఆయన ఉన్నవాడు. ಆತನು ಎಂದೆಂದಿಗೂ ಇರುವಾತನು. ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడు. ಆಮೆನ್. ನಿನ್ನೆ ಆತನು ಇದ್ದ, నిన్న ఆయన ఉన్నారు, ಇವತ್ತು ಆತನು ನಮ್ಮ ಜೊತೆಗೆ ಇದ್ದಾನೆ, ఈ రోజు కూడా ఆయన మనతో ఉన్నారు, ನಾಳೆಯೂ ಸಹ ನಮ್ಮ ಜೊತೆನಲ್ಲಿ ಇರುತ್ತಾನೆ. రేపు కూడా ఆయన మనతో ಆಮೆನ್. ఉన్నారు. ಇರುವಾತನು, ఆయన ఉన్నవాడు. ಆಮೆನ್. ನಮ್ಮ ಜೊತೆಗೆ ಇರುವಾತನು. ఆయన మనతో కూడా ಆಮೆನ್. ನಮ್ಮ ఉన్నవాడు. ಅಗತ್ಯತೆ ಇದೆಯಾ? ಆತನು ಇರುವಾತನು. మన అవసరతలు ఉన్నాయా? ఆయన మనతో ನಮ್ಮ ఉన్నవాడు. ಆತ್ಮಿಕ ಅಗತ್ಯತೆ ಇದೆಯಾ? ಆತನು ಇರುವಾತನು. మనకు ఆధ్యాత్మిక అవసరతలు ఉన్నాయా? ఆయన మనతో ఉన్నవాడు. ಆರ್ಥಿಕ ಕಾರ್ಯಗಳು ಬೇಕಾಗಿದೆ, ಆತನು ಇರುವಾತನು. మనకు డబ్బు అవసరం ఉందా? ఆయన మనతో ఉన్నవాడు.
ఉన్నవాడు. ನಮ್ಮ ಎಲ್ಲ ಕಾರ್ಯಗಳಿಗೆ ಆತನು ಇರುವಾತನು. మన అన్ని విషయాలలో ఆమేన్. ఆయన మనతో ఉన్నవాడు. ಬಲಹೀನತೆಯ ಆತನು ಇರುವಾತನು. మనము బలహీనంగా ఉన్నామా, ఆయన మనతో ನಮ್ಮ ఉన్నారు. ಕಣ್ಣೀರಿನ ಸಮಯವ ಆತನು ಇರುವಾತನು. మన కన్నీటి సమయంలో ఆయన మనతో ఉన్నారు. ಎಲ್ಲ ಸಮಯಗಳಲ್ಲಿ ಆತನು ಇರುವಾತನು. ఆయన మనతో ప్రతి సమయంలో ఉన్న ಆಮೆನ್. దేవుడు. ನಮ್ಮ ಜೊತೆಯಲ್ಲಿ ಇರುವಾತನು. మన తోడై ఉన్నవాడు. ನಮಗಾಗಿ ಇರುವಾತನು. మన కోసం ಆಮೆನ್. ఉన్నవాడు. ಪಕ್ಕದಲ್ಲಿ ಕೈ ಕೊಟ್ಟು ಹೇಳಿ ಆತನು ಇರುವಾತನು. పక్కన చెయ్యిచ్చి చెప్పండి, ఆయన హల్లెలూయా. ఉన్నవాడు. ಅಬ್ರಹಾಮನಿಗೆ ದೇವರು ಅದನ್ನೇ ತೋರಿಸಿಕೊಟ್ಟರು. అబ్రహామునికి కూడా దేవుడు అదే ಆತನು చూపించినారు. ಮೋರಿಯಾ ಆ ಒಂದು ಬೆಟ್ಟಕ್ಕೆ ಹತ್ತಿ ಹೋದ. ಮೋರಿಯಾ ದೇಶದಲ್ಲಿ ಇದ್ದ ಬೆಟ್ಟಕ್ಕೆ ಹತ್ತಿ ಹೋದ. ఆయన మోరియా అనే ప్రదేశంలో ఉన్న ఆ కొండ మీదకి వెళ్ళినాడు. ಅಲ್ಲಿ ಹೋದಾಗ అక్కడికి వెళ్ళినప్పుడు ದೇವರು ಆತನ ಅಗತ್ಯತೆಗಳನ್ನ ಸಂಧಿಸಿದರು. దేవుడు ఆయన ఒక అవసరతల్ని ಆತನ తీర్చినాడు. ಮಗನಿಗೆ ಬದಲು ಒಂದು ಅದ್ಭುತ ಮಾಡಿದರು. ఆయన కొడుకుకి బదులుగా ఒక అద్భుతాన్ని ಆ చేశాడు. ಒಂದು 14ನೇ ವಾಕ್ಯವನ್ನು ಹಾಗೆ ನಾವು ಮುಂದುವರೆದು ಓದುವಾಗ మనం ఆ 14వ వచనాన్ని మళ్ళీ అట్లే ముందు చదివినట్లయితే ಆದಿಕಾಂಡ 22:14ರಲ್ಲಿ ఆదికాండము 22వ అధ్యాయము 14వ వచనము. ಹಾಗೆ ಓದೋಣ. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు ಆಮೆನ್. పెట్టెను. ಆ ಚೋಟಿಗೆ ಯೆಹೋವ ಈರೆ ಎಂದು పేరు పెట్టాను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. ಆಮೆನ್. ಯೆಹೋವನ ಪರ್ವತದಲ್ಲಿ ಒದಗುವುದು ಎಂಬುದಾಗಿ ಎಲ್ಲಿವರೆಗೂ ಇಂದಿನವರೆಗೂ ಹೇಳುವುದು ಉಂಟಲ್ಲ. ಆಮೆನ್. ಯೆಹೋವನ ಬೆಟ್ಟದಲ್ಲಿ ಒದಗುವುದು ಎಂಬುದಾಗಿ ಇಂದಿನವರೆಗೂ ಈಗಲವರೆಗೂ ಹೇಳಲ್ಪಡ್ತಾ ಇದೆ. పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. ಅದರಿಂದ ಅದರ ಅರ್ಥ ಏನು? దాని అర్థం ఏమి? ಯೆಹೋವನ ಪರ್ವತದಲ್ಲಿ ನನಗೆ ಬೇಕಾಗಿರುವ ಎಲ್ಲವೂ ಇವತ್ತು ತನಕ ಸಂಧಿಸಲ್ಪಡುತ್ತದೆ, ಇಲ್ಲಿಯ ತನಕ దాని అర్థం ಸಂಧಿಸಲ್ಪಡುತ್ತದೆ. ఏమి అంటే యెహోవా పర్వతము మీద ఇప్పటికి కూడా నా అవసరతలన్నీ ಯೆಹೋವನ తీర్చబడుతున్నాయి. ಬೆಟ್ಟದಲ್ಲಿ ನೋಡಿಕೊಳ್ಳಲ್ಪಡುತ್ತದೆ ಎಂಬುದಾಗಿ, అన్ని కూడా యెహోవా పర్వతము మీద ಯೆಹೋವನು చూచుకొనబడును. ಎಲ್ಲವನ್ನು ನೋಡಿಕೊಳ್ಳುತ್ತಾನೆ ಎಂಬುದಾಗಿ. యెహోవా అన్ని చూచుకొనును. ಅದು ಇವತ್ತು ನಾವು ವಾಗ್ದಾನದ ಆ ಒಂದು ಸಂದೇಶದ ಮುಂದುವರಿಕೆಯಾಗಿ ఈ రోజు మనం ఆ వాగ్దానపు సందేశం అట్లే ಆ ముందుకెళ్దాము. ಒಂದು ವಾಗ್ದಾನದ ವಾಕ್ಯದಲ್ಲಿ ఆ ఒక వాగ్దానపు మాటలో ಯೆಹೋವ ಈರೆ ನಮ್ಮ ಅಗತ್ಯತೆಗಳನ್ನು ಸಂಧಿಸುವ ದೇವರು ಎಂಬುದಾಗಿ ನೋಡಿದ್ದೀವಿ. యెహోవా ఈరే నా అవసరతలన్నీ తీర్చు దేవుడని ಹಾಗೆ ನಾವು చూసాము. ಹಾಗೆ ಮುಂದುವರೆದು ಯೆಹೋವನ ಪರ್ವತದಲ್ಲಿ ಯೆಹೋವನ ಬೆಟ್ಟದಲ್ಲಿ ನೋಡಿಕೊಳ್ಳಲು ಆಗುವುದು ಎಂಬುದಾಗಿ ನೋಡಲಿದ್ದೇವೆ. యెహోవా పర్వతము మీద చూచుకొనును అన్న సంగతి ಆಮೆನ್. చూద్దాము. ಯೆಹೋವನ ಪರ್ವತದಲ್ಲಿ ನೋಡಿಕೊಳ್ಳಲಾಗ್ತದೆ. యెహోవా పర్వతము మీద చూచుకొనును అని చూద్దాం. ಏನೇನು ದೇವರ ಒಂದು ಪರ್ವತದಲ್ಲಿ ನೋಡಿಕೊಳ್ಳಲಾಗ್ತದೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡಲಿದ್ದೇವೆ. ఏ విషయాలన్నీ కూడా దేవుని యొక్క పర్వతము మీద చూచుకొనబడును అని మనం చూద్దాము. ವಿಮೋಚನ ಕಾಂಡ 17ನೇ ಅಧ್ಯಾಯಕ್ಕೆ ಬರುವಾಗ నిర్గమకాండము 17ನೇ ಅಧ್ಯಾಯ 17వ అధ్యాయము 1 6ನೇ ವಾಕ್ಯದವರೆಗೆ ಓದೋದು ಬೇಡ, ವಾಕ್ಯ ತೆಗೆದು ಇಟ್ಕೊಳ್ಳೋಣ. 1 నుంచి 6 వచనాలు చదవడం వద్దు, మనం తీసి పెట్టుకుందాం. ಈ ಒಂದು ಅಧ್ಯಾಯಕ್ಕೆ ಬರುವಾಗ ఈ ఒక అధ్యాయానికి మనం ಇಸ್ರಾಯೇಲ್ వచ్చినప్పుడు ಜನರು ಐಗುಪ್ತ ದೇಶದಿಂದ ಬಿಡುಗಡೆ ಮಾಡಲ್ಪಟ್ಟಿದ್ದಾರೆ. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి విడిపించబడినారు. ಎಕ್ಸೋಡಸ್ ವಿಮೋಚನ ಕಾಂಡ 12ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಬಸ್ಕ ಹಬ್ಬದೊಟ್ಟಿಗೆ ಅವರು ಹೊರಗಡೆ ಬರ್ತಾರೆ. నిర్గమకాండము 12th చాప్టర్ మనం చూసినట్లయితే పస్కా భుజించి వాళ్ళు అట్లా బయటికి వస్తారు. 13ನೇ ಅಧ್ಯಾಯಕ್ಕೆ ಅವರು ಅರಣ್ಯಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರೆ. 13వ అధ్యాయం చూస్తే వాళ్ళు ಈಗ ఎడారిలోకి వచ్చినారు. 14ನೇ ಅಧ್ಯಾಯಕ್ಕೆ ಬರುವಾಗ 14వ అధ్యాయం చూసినట్లయితే ಈಗ ಅವರ ಮುಂದ್ಗಡೆ ಕೆಂಪು ಸಮುದ್ರ ಇದೆ, ಅವರ ಹಿಂದ್ಗಡೆ ಪಾರೋನ ಸೈನ್ಯ ಇದೆ. వాళ్ళ ముందు ఎర్ర సముద్రం ఉంది, వాళ్ళ వెనకాల ఫరో ఒక సైన్యం ಆಗ ఉంది. ದೇವರು ಅವರಿಗೆ ಅದ್ಭುತ ಮಾಡಿ ಆ ಒಂದು ಕೆಂಪು ಸಮುದ್ರವನ್ನು ವಿಭಾಗ ಮಾಡಿ ತನ್ನ ಜನರನ್ನ ಅರಣ್ಯದಲ್ಲಿ ನಡೆಸ್ಕೊಂಡು ಬಂದರು. అప్పుడు దేవుడు ఆ ఎర్ర సముద్రాన్ని చీల్చి ఒక అద్భుతాన్ని చేసి వాళ్ళని ఒక ఎండిపోయిన నేల పైన నడిపించుకుంటూ ಅಲ್ಲಿ ದೇವರು తీసుకొచ్చారు. ಹೇಳಿದ್ರು, ನಾನು ನಿಮಗಾಗಿ ಯುದ್ಧ ಮಾಡುವೆನು, ನೀವು ಸುಮ್ಮನೆ ಇರುವಿರಿ. అక్కడ మనం చూస్తాము, దేవుడు అంటారు, నేను మీ పరంగా యుద్ధం చేస్తాను, మీరు గమ్మునుండండి. ಹಾಗೆ ದೇವರು ಯುದ್ಧ ಮಾಡಿ ತನ್ನ ಜನರನ್ನ ಕರೆದುಕೊಂಡು ಬಂದರು. అదే విధంగా దేవుడు యుద్ధం చేసి తన జనంతా పిలుచుకొని వచ్చాడు. 15ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ತುಂಬಾ ಸಂತೋಷವಾಗಿ ಆ ಮೋಸೆಯ ಸಹೋದರಿ ಮಿರಿಯಂ ಬಂದು ತುಂಬಾ ಹಾಡಾಡ್ತಾ ದೇವರನ್ನು ಕೊಂಡಾಡ್ತಾರೆ. మనము 15వ అధ్యాయము చూస్తే మోషే వాళ్ళ అక్క మిరియం ఒక పాట పాడుతూ సంతోషిస్తారు. ఆ విషయం ದೇವರನ್ನು ಕೊಂಡಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. దేవుడిని ఘనపరిచి ಹಾಗೆ సంతోషిస్తుంటారు. ಹಾಗೆ ಬರುವಾಗ
16ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ದೇವರು ಅವರಿಗೋಸ್ಕರ ಮನ್ನವನ್ನು ಕೊಡ್ತಾರೆ. మనం అట్లే ముందుకు చూసినట్లయితే దేవుడు వాళ్ళ కోసం మన్నాని ఇస్తారు. ಆಕಾಶದಿಂದ ಮನ್ನ ಅವರಿಗಾಗಿ ಸಿಗುತ್ತದೆ. ఆకాశం నుంచి మన్నాను కురిపిస్తారు. ಕಹಿಯಾದ ನೀರನ್ನು ದೇವರು ಇಂಪಾಗಿ ಮಾಡಿ ಅವರಿಗೆ ಅದ್ಭುತ ಮಾಡಿದರು. చేదుగా ఉన్న నీళ్లను ಸ್ವೀಟ್ గా మార్చి దేవుడు ಈಗ ಅದೆಲ್ಲ ఆశీర్వదిస్తారు. ಮಾಡಿ ಈಗ ಅವರು ಎಲ್ಲವನ್ನು ದಾಟಿ ಮುಖ್ಯವಾದಂತ ಒಂದು ಸ್ಥಳಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರೆ. అవన్నీ అద్భుతాలు చూసి అవన్నీ దాటి ఒక ಅದು ముఖ్యమైన స్థలానికి వస్తారు. ಸೀನ್ ಅನ್ನುವಂತ ಒಂದು ಅರಣ್ಯ ಪ್ರದೇಶ. అది 1ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ಇದೆ. 1ನೇ ವಾಕ್ಯ ರೆವಿತಿ 17 ಚಾಪ್ಟರ್ 1ನೇ ವಾಕ್ಯ 17ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಾಕ್ಯ. సీను అను ಆ ಸ್ಥಳ ఒక అరణ్యముకి వస్తారు వాళ్ళు. ಅಲ್ಲಿ ಬಂದು ಕನ್ನಡ ಅದು ಓದಿಯೇ ಹೊರಟು ಮಾಡಿ ರೆಫೀತೀಮಿನಲ್ಲಿ ಏನು ಮಾಡಿದ್ದಾರೆ? ಇಳಿದುಕೊಂಡಿದ್ದಾರೆ. ಓಕೆ, ರೆಫೀತೀಮಿನಲ್ಲಿ ಇಳಿದುಕೊಂಡಿದ್ದಾರೆ. ಈಗ ರೆಫೀತೀಮ್ ಅನ್ನುವಂತ ಸ್ಥಳದಲ್ಲಿ ಅವರು ಇಳಿದುಕೊಂಡಿದ್ದಾರೆ. ఇప్పుడు వాళ్ళు రెఫీదీం అనే ఒక స్థలంలో, ಈಗ ಅವರಿಗೆ ಆ ಸ್ಥಳದಲ್ಲಿ ಕುಡಿಯಕ್ಕೆ ನೀರು ಇರಲಿಲ್ಲ. ఇప్పుడు వాళ్ళకి ఆ స్థలంలో త్రాగడానికి నీళ్లు లేవు. ಈಗ ಅವರು ಕುಡಿಯಕ್ಕೆ ನೀರಿಲ್ಲ. వాళ్ళకి నీళ్లు లేవు. ಆ ನೀರು ಇಲ್ಲದೆ ಇರುವ ಸಮಯದಲ್ಲಿ, ఆ నీళ్లు లేని ఒక సమయంలో, ಆ ಒಂದು ಸಮಯದಲ್ಲಿ ಮೋಸೆ ಹತ್ರ ಬಂದು ಕೂಗಾಡುತ್ತಾರೆ. అప్పుడు వాళ్ళు మోషే దగ్గరకు వచ్చి మోషే మీద ಅವರು ಮೋಸೆ ಮೇಲೆ ಗುಣುಕುಟ್ಟಿದರು ಎಂಬುದಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. వాళ్ళు మోషేని తిట్టుకున్నారు. ಆಮೇನ್ ಏನೋ ಬಂದ್ರು ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು ತುಂಬಾ ಫೇಮಸ್ ಆಗಿರೋದು ಗುಣುಕುಟ್ಟೋದು. ఇశ్రాయేలీయులది ఒక ముఖ్యమైన గుణం ఏమి అంటే వాళ్ళు తిట్టుకుంటుంటారు. ಏನು ಬಂದ್ರು ಗುಣುಕುಟ್ಟುತ್ತಾ ಇರೋದು. ಇದು ಸಿಕ್ಕಿದ್ರು ಚೆನ್ನಾಗಿಲ್ಲದ್ರೆ ಚೆನ್ನಾಗಿಲ್ಲ, ಹಿಂಗಿತ್ತು ಹಂಗಿತ್ತು, ಯಾವಾಗ್ಲೂ ಗುಣುಕುಟ್ಟೋದು. ప్రతి పరిస్థితిలో కూడా వాళ్ళు వాదిస్తానే ఉంటారు. ನಮ್ ತರ మనలాగా ಅಯ್ಯೋ ಒಳ್ಳೆ ಬಿಸಿಲು ಬಂದ್ಬಿಟ್ಟು ಬಿಸಿಲು ಕಾಲ ಯಾವಾಗ ಹೋಗ್ತದೋ, ಫ್ಯಾನ್ ಹಾಕ್ಬೇಕು, ಎಸಿ ಇದ್ರೆ ಚೆನ್ನಾಗಿರ್ತದೆ ಅಂತ ಅನಿಸ್ತದೆ. ఎండాకాలం వస్తే ఎండాకాలం ఎప్పుడు అయిపోతుందో ఏమో, ఏసీ ఉంటే బాగుండేది అంటారు. ಚಳಿಗಾಲ ಬಂದ್ರೆ ಅಯ್ಯೋ ಈ ಚಳಿಗಾಲ ಯಾವಾಗಪ್ಪ ಹೋಗ್ತದೆ, ಯಾವಾಗಪ್ಪ ಬೆಳಗ್ಗೆ ಎದ್ದೆಲೆಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ, ಅದು ಒಂದು ಕಷ್ಟ. ಕಷ್ಟ. చలికాలం ఉంటే మనం అయ్యో ఈ చలికాలం ఎప్పుడు పోతుంది, ಮಳೆ ಬಂದ್ರೆ ಅಯ್ಯೋ ಈ ಮಳೆ ಹಾಗೆ ಸುರಿತಲೇ ಇದೆ, ಈ ಮಳೆಗೆ ಕೆಲ್ಸನೇ ಇಲ್ಲ ಅಂತ ಅದಕ್ಕೊಂದು ಕಷ್ಟ. వాన వస్తే వాన పడతానే ఉంది కదా, ఇది ఎప్పుడు ఆగుతుంది అని అక్కడ బాధపడుతుంటాం. ಈಗ ಬೇರೆ ಏನ್ ಬೇಕು ನಮ್ಗೆ? ಮಳೆ ಹೊಡೆದ್ರು ಪ್ರಾಬ್ಲಮ್, ಬಿಸಿಲು ಬಂದ್ರು ಪ್ರಾಬ್ಲಮ್, ಗಾಲಿ ಹೊಡೆದ್ರು ಪ್ರಾಬ್ಲಮ್, ಚಳಿ ಆದ್ರೂ ಪ್ರಾಬ್ಲಮ್, ಬಿಸಿಲಾದ್ರೂ ಪ್ರಾಬ್ಲಮ್. ಅಂದ್ರೆ ಈಗ ಏನು ನಮ್ಗೆ ಸಿಗ್ತದೆ? ఇంకా మనకి ఏం కావాలి చెప్పండి? వాన వచ్చినా మనకు ప్రాబ్లం, ఎండ వచ్చినా ప్రాబ్లమే, చలిలో ప్రాబ్లమే, అన్నిటికీ ప్రాబ్లమ్స్. ಎಲ್ಲರಿಗೂ ಎಲ್ಲದಕ್ಕೂ ಗುಣುಕುಟ್ಟೋದು, అన్నిటికీ విసుక్కుంటుంటాం. ಇದು ನೋಡಿ, ಇದು ನಾರ್ಮಲ್ ನಮ್ಮ ಇಸ್ರಾಯೇಲ್ ಜನರ ಒಂದು ನಾರ್ಮಲ್ ಒಂದು ಕಾರ್ಯ. ఇది ఇశ్రాయేలీయుల ఒక గుణాలు మనలో కూడా ఉన్నాయి. ಅವರ ಮುಂದುಗಡೆ ದೇವರು ಅದ್ಭುತಗಳ ಮಾಡಿದ್ದಾರೆ ಐಗುಪ್ತದಲ್ಲಿ. వాళ్ళ కంటి ఎదురుగానే దేవుడు అన్ని అద్భుతాలు చేసినారు. ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ, ಆತನು ಬಲವಾದ ಕೈಯನ್ನು ತೋರಿಸಿದರು ಅವ್ರಿಗಾಗಿ. దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే ఆయన బలమైన హస్తాన్ని చూసినారు. వాళ్ళు ಫಾರೋನಿನ ಕೈಯಿಂದ ಬಿಡಿಸ್ಕೊಂಡು ಬರೋದು ತುಂಬಾ ಕಷ್ಟ. మనం చూసినట్లయితే ఫరో చేతిలో నుంచి వాళ్ళని విడిపించుకొని రావడం చాలా కష్టం. ನೋಡ್ರಿ, ಅವರಿಗೆ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಯ್ತು. చూడండి, వాళ్ళకు ప్రాబ్లమే. ದೇವರು ಅವರ ಎಲ್ಡರ್ ಹಿರಿಯ ಮಕ್ಕಳೆಲ್ಲ ಕೊಂದಾಕಿದರು. వాళ్ళ మొదటి పుట్టిన ప్రతి ఒక్క బిడ్డని చంపేశారు. ಎಲ್ಲ ಪ್ರಾಬ್ಲಮ್ಗಳೆಲ್ಲ ಅನುಭವಿಸಿ, అన్ని కష్టాలు అనుభవించి, ಸರಿ ಹೋಗಿ ಅಂತ ಇಸ್ರಾಯೇಲ್ ಜನರನ್ನ ಕಳಿಸ್ಬಿಟ್ಟು, సరే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని ఇశ్రాయేల్ జనాల్ని పంపించి, ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ಯೋಚನೆ ಮಾಡಿ ಅವ್ರನ್ನ ಬಿಟ್ಬಿಟ್ಟು ಅಲ್ಲ ತಿರ್ಗ ಅವ್ರನ್ನ ಹಿಡಿಯೋಣಂತ ಹಿಂದ್ಗಡೆನೆ ಓಡ್ಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. కొంచెం సేపు అయినాక అయ్యో వాళ్ళందరినీ మనం పోగొట్టుకున్నాం కదా అని మళ్ళీ వెంటపడి తీసుకొని వచ్చే ట్రై చేస్తారు. ಎಷ್ಟು ಪ್ರಾಬ್ಲಮ್ ಅವ್ರು ಫೇಸ್ ಮಾಡಿದ್ರು ಕೂಡ ಎಷ್ಟು ಬೇಗ ಬಿಟ್ಟು ಬಿಡೋದಿಲ್ಲ. వాళ్ళు ఎన్ని కష్టాలు అనుభవించినా కూడా ఇశ్రాయేలీయుల్ని వదులుకోవడం కష్టమైంది. ಅಲ್ಲಿಂದ ದೇವರು ಬಿಡಿಸ್ಕೊಂಡು ಬಂದಿದ್ದಾರೆ. అటువంటి జనం నుంచి దేవుడు ಈಗ విడిపించుకొని ಎದುರುಗಡೆ వచ్చారు. ಕೆಂಪು ಸಮುದ್ರ ಅವ್ರ ಮುಂದೆ ವಿಭಾಗ ಆಗಿದೆ. ఇప్పుడు వాళ్ళ కళ్ళెదురుగానే రెడ్ర సముద్రం రెండుగా ಊಟ విభాగమైంది. ಇಲ್ಲ ಅನ್ನುವಾಗ ಆಕಾಶದಿಂದ ದೇವರು ಮನ್ನವನ್ನು ಕೊಟ್ಟರು. తినడానికి ఏమీ లేదు అంటే దేవుడు ఆకాశం నుంచి మన్నాని ఇచ్చినారు. ಇದೆಲ್ಲ ಎಷ್ಟು ದೊಡ್ಡ ಕಾರ್ಯ. ಅದರಲ್ಲೇ ಒಂದು ಮಾಂಸವನ್ನು ಅವರಿಗೆ ಕೊಡ್ತಾರೆ. దీంట్లో ఇవన్నీ గొప్ప విషయాలు. అందులో వాళ్ళకి మాంసం కూడా ఇచ్చినారు. ಕೈಯಾದ ನೀರನ್ನ ರುಚಿಯಾದ ಸಿಹಿಯಾದ ನೀರಾಗಿ ಮಾರ್ಪಡಿಸ್ತಾರೆ. చేదైన నీళ్లను ಸ್ವೀಟ್ గా మార్చినారు. ದೇವರೇ ಮೇಘಸ್ತಂಭವಾಗಿ ಅಗ್ನಿ ಸ್ತಂಭವಾಗಿ ಅವರ ಜೊತೆನಲ್ಲಿ ಬಂದರು. దేవుడే మేఘస్తంభమై అగ్నిస్తంభమై వాళ్ళకి తోడై ఉండి నడిపించినారు. ಇದೆಲ್ಲ ಇದ್ರು ಕೂಡ, ఈ అన్ని కార్యాలు ఉన్నా ಇವ್ರು కూడా ಬಂದ ತಕ್ಷಣ ಏನಿಲ್ಲ, ಈಗ ನೀರಿಲ್ಲ. ఇప్పుడు నీళ్ళు లేదు. ఇక్కడ ತಕ್ಷಣ ಏನಾದ್ರೂ ಮೋಸೆ ಹೋಗಿ ಗುಣುಕುಟ್ಟೋದು. ఏమైనా మోషే దగ్గరికి వెళ్ళి సనుగుతున్నారు. ಮೋಸೆ ಏನಾದ್ರೂ ಬೆಟ್ಟ ಹತ್ತಿ ಹೋಗ್ಬಿಡೋದು. ಯಾಕಪ್ಪ ಇವರ ಸಮಸ್ಯೆ ಅಂತ ಏನಂದ್ರೂ ಬೆಟ್ಟ ಹತ್ತಿ ಹೋಗ್ಬಿಡೋದು. మోషే వీళ్ళ సహవాసమే వద్దని పర్వతం ఎక్కేస్తాడు మాటికి ముందు. ಆಮೇಲೆ ಅವ್ರು ಮೋಸೆ ಸೀಕ್ರೆಟ್ ಆಗಿ ಕಂಡು ಹಿಡಿದೆ, ಯಾವಾಗಲೂ ಅವ್ರು ಬೆಟ್ಟ ಹತ್ತಿ ಹೋಗ್ತಾರೆ, ಆಗ ಇಲ್ಲಿ ಏನೋ ಸಮಸ್ಯೆ ಆಗಿರುತ್ತೆ, ಬೇಡಪ್ಪ ಅಂತ ಬಿಟ್ಟು
ಅವರು ಬೆಟ್ಟ ಹತ್ತಿ ಹೋಗ್ಬಿಡ್ತಾರೆ. ఎప్పుడప్పుడు ఆయన పర్వతం ఎక్కిపోయినాడు, అప్పుడు కింద వీళ్ళు ఏదో ఒక సమస్యని ಈಗ చేసేసుకుంటున్నారు. ಮೋಸೆಗೆ ಅದು ಬಂದಾಗ సో వాళ్ళందరూ మోషే ಈಗ దగ్గరికి ದೇವರ ಹತ್ರ వచ్చినప్పుడు ಹೋಗ್ತಾರೆ. మోషే దేవుని దగ్గరికి ದೇವರ వెళ్తారు. ಹತ್ರ ಹೋದಾಗ దేవుని దగ్గరికి వెళ్ళి ದೇವರವರಿಗೆ ಹೇಳ್ತಾರೆ 6ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ, 6వ వచనం చూసినట్లయితే ಓದಿ 6ನೇ ವಾಕ್ಯ, ವಿಮೋಚನ ಗಂಡ 17ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಾಕ್ಯ. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నులు ఎదుట అట్లు చేసెను. ಆಮೆನ್. ಅಲ್ಲಿ ಹೋರೇಬಿನಲ್ಲಿ ಇರುವ ಬಂಡೆಯ ಮೇಲೆ ನಾನೇ ನಿನ್ನೆದುರುಗಡೆ ನಿಲ್ಲುವೆನು, ನೀನು ಆ ಬಂಡೆಯನ್ನು ಹೊಡೆದಾಗ ಅದರಿಂದ ನೀರು ಹೊರಡುವುದು, ಜನರು ಕುಡಿಯುವರು ಎಂದು ಮೋಸೆಗೆ ಏನ್ ಮಾಡಿದ್ರು, ಅಪ್ಪಣೆ ಕೊಡಲಾಗಿ ಮೋಸೆ ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು ಹಿರಿಯರ ಎಲ್ಲರೂ ಏನ್ ಮಾಡಿದ ಎದುರಿನಲ್ಲಿಯೇ ಹಾಗೆ ಮಾಡಿದರು. ಆಮೇಲೆ ಈಗ ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ఇక్కడ చూస్తున్నాం దేవుడు ನೀನು ఇలా అంటున్నాడు, ಹೋರೇಬ್ ಅನ್ನುವಂತ ಒಂದು ಬೆಟ್ಟದ ಬಳಿಗೆ ಬರಬೇಕು, నీవు హోరేబులోని ఒక హోరేబు అనే పర్వతం దగ్గర రావాలి, ನಾನು ಅಲ್ಲಿ ನಿಮ್ಮ ಮುಂದ್ಗಡೆ ನಾನು ನಿಂತಿರುತ್ತೇನೆ ಆ ಬಂಡೆಯಲ್ಲಿ, నేను ఆ బండ ఎదురుగా నిలబడి ఉంటాను. ಈಗ ನೀನು ಆ ಬಂಡೆಯನ್ನ ಒಡೆಯಬೇಕು, ఇప్పుడు నువ్వు ఆ బండని కొట్టాలి, ಆಗ ಅಲ್ಲಿಂದ ನೀರು ಬರ್ತದೆ. అప్పుడు ఆ బండలో నుంచి నీళ్లు వస్తాయి. ಈಗ ದೇವರು ಹೇಳಿದ ಅದೇ ಮಾತಿನ ಪ್ರಕಾರ దేవుడు సెలవిచ్చిన అదే మాట ಇಸ್ರಾಯೇಲ್ ప్రకారం ಜನರು ನಾಯಕರುಗಳೆಲ್ಲವನ್ನು ಕರೆಯುತ್ತಾರೆ, ఇశ్రాయేలు నాయకులందరినీ కూడా పిలిపించి ಎಲ್ಲರನ್ನು ಮುಂದೆ ನಿಲ್ಲಿಸಿ ఆ నాయకులంతా ಆ ముందు ಬಂಡೆಗೆ నిలబెట్టి ಒಡೆದಾಗ ఆ బండని కొట్టినప్పుడు ಅಲ್ಲಿ ನೀರು ಬಂತು. అక్కడ నీళ్లు వచ్చాయి. హల్లెలూయా. అది ಯಾವ ಸ್ಥಳ? అది ఏ స్థలం? ಅರಣ್ಯ ಸ್ಥಳ. అది అడవి స్థలం, మరుభూమి డ్రై ప్లేస్. అది ఒక ఎండిపోయిన ఒక స్థలం, ಅಲ್ಲಿ ನೀರೇ ಇಲ್ಲ, అక్కడ నీళ్ళే లేవు. ಅದಕ್ಕೆ ಮುಂಚಿತವಾಗಿ ಎಲ್ಲೆಲ್ಲೋ ನೀರು ಹುಡುಕಿ ನೋಡಿದ್ರೆ ಸಿಗ್ಲೇ ಇಲ್ಲ. దానికి ముందు అక్కడక్కడ నీళ్లు వెతికిన ఎక్కడ చిక్కలేదు. ಅದಕ್ಕೆ ಅವರಿಗೆ ಕೋಪ ಬಂದು ಹೇಳ್ತಾರೆ, ಅಯ್ಯೋ ನಮ್ಮನ್ನ ನೀರಿಲ್ಲದೆ ಸ್ಥಳದಲ್ಲಿ ಕರೆತಂದು ನಮ್ಮನ್ನ ಸಾಯಿಸ್ತಾ ಇದ್ದೀರಾ. అందుకే వాళ్ళు కోపం తెచ్చుకొని సనుక్తా ఉంటారు, నీళ్లు లేని ఒక స్థలానికి వచ్చి మమ్మల్ని చంపేస్తున్నావు అని. ನೀರನ್ನು ಬರಿಸಿದರು. అయితే దేవుడు అక్కడ ఒక బండ నుంచి నీళ్ళని ఇచ్చినారు. హల్లెలూయా. ಬಂಡೆಯಿಂದ ನೀರನ್ನು ದೇವರು ಕೊಟ್ಟರು. ఒక బండలో నుంచి నీళ్ళు ఇచ్చినారు. ಏನಂದ್ರೆ ದೇವರಿಂದಲೇ ಅದು ಬಂದಿತ್ತು ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ. అది దాని అర్థం ఏమి అంటే అది దేవుని నుంచే వచ్చింది. ಕೊರಿಂಥದಲ್ಲಿ ಪೌಲನು ಬರೆಯುವಾಗ కొరింథీయులు మనం చూసినట్లయితే పౌలు ఇలా రాస్తున్నారు. ಪೌಲನು ಹೀಗೆ ಹೇಳುತ್ತಾರೆ, ದೇವರು ಒಂದು ಬಂಡೆ ಹಾಗೆ ಇಸ್ರಾಯೇಲ್ ಜನರ ಜೊತೆಗೆ ನಡೆದುಕೊಂಡು ಬಂದ್ರಂತೆ. దేవుడు ఒక బండలాగా ఇశ్రాయేలు జనులతో పాటు నడిచినారు. ಯೇಸು ಸ್ವಾಮಿ ಬಂಡೆಯ ಹಾಗೆ ಇವ್ರು ಹೋಗುವ ಸ್ಥಳದೆಲ್ಲ ಜೊತೆಗೆ ಬರ್ತಾ ಇದ್ರಂತೆ. యేసయ్య ఒక బండలాగా ఇశ్రాయేలు జనాలతో పాటు ಈಗ నడిచినారు. ದೇವರು ಅದ್ಭುತ ಮಾಡಿ ಅವರಿಗೆ ನೀರನ್ನು ಸಂಧಿಸಿದರು. ఇప్పుడు దేవుడు ఒక అద్భుతాన్ని చేసి ಆಮೆನ್. నీళ్ళు ఇచ్చినారు. ಯೆಹೋವಾ ಈರೆ. ಆಮೆನ್. యెహోవా ఈరే. ಆ ಒಂದು ಪರ್ವತದಲ್ಲಿ ఆ ಹಲ್ಲೆಲೂಯಾ ఒక పర్వతము ಅಲ್ಲಿ మీద ಹೇಳ್ತಾರೆ ಹೋರೇಬ್ನಲ್ಲಿ. హోరేబులో, ಹೋರೇಬ್ ಅನ್ನುವಂತ ಸ್ಥಳ ಬೈಬಲ್ ಅಲ್ಲಿ ಮುಖ್ಯವಾದಂತ ಸ್ಥಳ. హోరేబ్ అనే ఒక ప్రదేశము బైబిల్లో ముఖ్యమైన ಹೋರೇಬ್ನಲ್ಲಿ ದೇವರು ಮೊಟ್ಟ ಮೊದಲು ಮೋಸೆಯನ್ನು ಸಂಧಿಸ್ತಾರೆ 3ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ. హోరేబ్ అనే ప్రదేశంలోనే దేవుడు మొట్టమొదటిగా అబ్రహాం ಹೋರೇಬ್ ಅನ್ನುವಂತ ಈ ಒಂದು ಪರ್ವತದಲ್ಲಿಯೇ ದೇವರು ಈ ನೀರು ಅದ್ಭುತ ಕೊಡುತ್ತಾರೆ. హోరేబ్ అనే ఈ పర్వతంలోనే దేవుడు ఈ అద్భుతాన్ని చేస్తున్నాడు. ಈ ಒಂದು ಹೋರೇಬಿನ ಸ್ಥಳಕ್ಕೆ ಎಲಿಯನು ಕೂಡ ದೇವರನ್ನು ಹುಡುಕಿ ಹೋದ. ఇదే ప్రదేశానికి ఎలియా కూడా వచ్చి వెతుకుతాడు. ಸೋತು ಹೋಗಿದ್ದಂತ ಎಲಿಯಾ, ಓಡಿపోయిన ಏಲಿಯಾ ಸೇವೆ ಒಂದು ಮಾರ್ಗದಲ್ಲಿ ಎಲ್ಲವನ್ನು ಜೀವಿತ ಎಲ್ಲ ಕಾರ್ಯಗಳು ನೋಡಿ ಸಾಕು ದೇವರೇ ಎಂಬುದಾಗಿ ಅಂತಿಮವಾದಂತ ಯೋಜನೆಗೆ ಬಂದಂತ ಎಲಿಯಾ, దేవుని కోసం పరుగులు తీసి అలసిపోయిన ఏలియా, ದೇವರು ಅವನ ಸಂಗಡ ಮಾತನಾಡಿ దేవుడు ఆయనతో మాట్లాడి ಆತನನ್ನು ಬಲಪಡಿಸಿ ఆయనని బలపరిచి ಆತನು ರಾತ್ರಿ ಹಗಲು ನಡೆಯುತ್ತಾ ಹೋರೇಬ್ ಅನ್ನುವಂತ ಸ್ಥಳಕ್ಕೆ ಬಂದ. ఆయన పగలు రాత్రులు నడుచుకుంటా హోరేబ్ అనే ఒక ప్రదేశానికి ದೇವರು వస్తాడు. ತಿರುಗಿ ಅಲ್ಲಿ ಆತನ ಹತ್ರ ಮಾತಾಡ್ತಾರೆ. దేవుడు ఆయనతో మళ్ళీ అక్కడ మాట్లాడతారు. ಹೋರೇಬ್ ಅನ್ನುವಂಥದ್ದು హోరేబ్ ನಮ್ಮ అనేది ಅಗತ್ಯತೆಗಳು ಸಂಧಿಸುವ ಸ್ಥಳ. మన అవసరతల్ని సంధించే ఒక స్థలం. ಯೆಹೋವನ ಬೆಟ್ಟದಲ್ಲಿ ನೋಡಿಕೊಳ್ಳಲಾಗ್ತದೆ. దేవుని ఒక పర్వతము మీద చూచుకొనబడు. ಹೋರೇಬ್ ಅನ್ನುವಂತ ಸ್ಥಳದಲ್ಲಿ ಸಂಧಿಸಲಾಗ್ತದೆ. హోరేబ్ అనే ఒక స్థలంలో దేవుడు అన్ని ಈ అనుగ్రహిస్తాడు. ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು ఈ ఇశ్రాయేలు జనులు 40 ವರ್ಷಗಳು 40 సంవత్సరాలు ಒಂದೇ ಸ್ಥಳವನ್ನ ಸುತ್ತಿ ಬರ್ತಾ ಇದ್ರು. ఒకే ప్రదేశాన్ని చుట్టూగా నడుచుకుంటూ ಕಾನಾನ್ వస్తున్నారు. ದೇಶಕ್ಕೆ ಅವರು ಹೋಗ್ಲಿಲ್ಲ. వాళ్ళు కానాన్ దేశానికి వెళ్ళలేదు. ಯಾಕೆ ಗೊತ್ತಾ? ఎందుకు ಯಾಕೆ ಗೊತ್ತಾ? ఎందుకు తెలుసా? ಅವರ ಗುಣುಕುಟ್ಟುವಿಕೆ.
ఎందుకంటే వాళ్ళకు ಸನುಗೆ ఒక ಗುಣಂ ఉంది. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಏನಾದರೂ ಗುಣಕುಟ್ಟದು. ಅದರಿಂದಲೇ ದೇವರು ಈ ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು ಐಗುಪ್ತ ದೇಶದಿಂದ ಹೊರಟಂತ ಆಲ್ಮೋಸ್ಟ್ 12 ಲಕ್ಷ ಜನರು ಎಲ್ಲರನ್ನ ಅರಣ್ಯದಲ್ಲೇ ಸಾಯೋದಕ್ಕೆ ಅಲ್ಲೇ ತಿರುಗಾಡ್ತಾ ಇದ್ರು 40 years. ప్రతి విషయానికి సనుగుతానే ఉంటారు. అందుకే దేవుడు అరణ్యంలోనే 40 సంవత్సరాలు వాళ్ళు చనిపోయేంత వరకు అక్కడే నడిపిస్తా ಅವರ ఉంటాడు. ಮಕ್ಕಳೇ ಕಾನಾನ್ ದೇಶಕ್ಕೆ ಅವರು ಸ್ವತಂತ್ರ ದೇಶಕ್ಕೆ ಬಾಧಿಯಾದರು. వాళ్ళ పిల్లలు మాత్రమే కానాన్ దేశానికి వెళ్ళడానికి సాధ్యమైంది. ಮೋಸೆ ಕೂಡ ಹೋಗಿಲ್ಲ. మోషే కూడా వెళ్ళలేకపోయాడు. ಕಾಲೇಬ್, ಯೋಶುವ ಇಬ್ಬರು ಮಾತ್ರ ಐಗುಪ್ತದಿಂದ ಹೊರಟು ಕಾನಾನ್ ದೇಶದಲ್ಲಿ ಕಾಲಿಟ್ಟು ಹೊರತು ಬೇರೆ ಯಾರು ಹೋಗಿಲ್ಲ. కాలేబు, యెహోషువ వదిలితే మిగతా ఎవ్వరు కూడా కానాన్ దేశంలోకి ನಮ್ಮ ప్రవేశించలేకపోయారు. ಅಗತ್ಯತೆಗಳನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ఇప్పుడు మన అవసరతల్ని మనం ಈ పొందడానికి ಈ ಒಂದು ಓರೇಬಿಗೆ ನಾವು ಬರಬೇಕು. ఈ యొక్క హోరేబ్ అనే ప్రదేశానికి రావాలి. ಈಗ ಅದೇ ತರ ನೋಡಿ, ಈಗ ಅರಣ್ಯಕಾಂಡದಲ್ಲಿ ನಂಬರ್ಸ್ 20ನೇ ಅಧ್ಯಾಯ 7ರಿಂದ 12ನೇ ವಾಕ್ಯದವರೆಗೂ ನೋಡುವಾಗ, సంఖ్యాకాండము 20 chapter 7 to 12 20 అధ్యాయము 7 నుంచి 12 వచనములు. ಓದೋದು ಬೇಡ, ತೆಗೆದಿಟ್ಕೊಳ್ಳೋಣ. చదవడం వద్దు, ಈಗ తీసి పెట్టుకోండి. ತಿರುಗಾ ಅವರಿಗೆ ನೀರು ಬೇಕಾಗಿದೆ. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ వాళ్ళకు నీళ్ళ అవసరం ఉంది. ಈಗ ಇದೇ ತರ ಅವರಿಗೆ ನೀರು ಬೇಕಾಗಿತ್ತು. వాళ్ళకి నీళ్ళ దాహం ఉంది. ಆಗ ದೇವರು ಮೋಸೆ ನೋಡಿ ಹೇಳ್ತಾರೆ, అప్పుడు దేవుడు మోషేని చూసి ఇలాగ ಮೋಸೆಗೂ సెలవిచ్చుచున్నాడు. ಆರೋನ್ಗೂ ಹೇಳ್ತಾರೆ, మోషేకి ఆరోన్కి ఇలా సెలవిచ్చుచున్నారు. ಏನ್ ಹೇಳ್ತಾರೆ? ನೀವು ಇದೇ ತರ ಎಲ್ಲರನ್ನ ಸೇರಿಸಿ, ಸಭೆಯ ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು, ನಾಯಕರುಗಳು ಎಲ್ಲರನ್ನ ಒಟ್ಟಾಗಿ ಸೇರಿಸಿ, నువ్వు ఇదే విధంగా ఇశ్రాయేలు జనాలు వాళ్ళ నాయకులందరినీ ಈ ಒಂದು చేర్చి ಕೋಲನ್ನ ಅದೇ ತರ ತೆಗೆದುಕೊಂಡು ఈ యొక్క కర్రని తీసుకొని ಈ ಬಂಡೆ ಎತ್ತರ ಬಂದು ఈ యొక్క బండ దగ్గరకు వచ్చి ಈ ಬಂಡೆ ಎತ್ತರ ನೀವು ಮಾತನಾಡಿ, ఈ బండ దగ్గరకు వచ్చి నువ్వు ಈ మాట్లాడు. ಬಂಡೆಯನ್ನ ನೋಡಿ ಆ ಬಂಡೆಯನ್ನ ನೋಡಿ ನೀವು ಮಾತಾಡಿ, ఈ బండని చూసి నీవు మాట్లాడు, ಆಜ್ಞೆ ಕೊಡಿ, ఆజ్ఞ ఇవ్వు. ಹಾಗೆ ಹೇಳ್ತಾರೆ. ಅದೇ ತರ ಮೋಸೆ ಆರೋನನ್ನು ಅದೇ ತರ ಎಲ್ಲರನ್ನು ಸೇರಿಸಿ, అదే అట్లే మోషే నాయకులందరినీ కూడా చేర్చి ಈ ಬಂಡೆ ಎತ್ತರ ಬಂದು ఈ బండ దగ్గరకు వచ్చి ಈ ಜನಗಳ ಎಲ್ಲ ಪ್ರೆಷರ್ ನ ತಡೆಯದೆ, అక్కడున్న జనాలు ఒత్తిడిని తట్టుకోలేక ಈಗ ಬಂಡೆಯ ಹತ್ರ ಏನ್ ಮಾಡ್ಬೇಕಾಗಿತ್ತು? ಮಾತಾಡ್ಬೇಕಾಗಿತ್ತು. ఆ బండ దగ్గరకు వెళ్ళి మాట్లాడాల్సిన ಈಗ అవసరం ಇವ್ರು ఉంది. ಏನ್ ಮಾಡ್ಬಿಟ್ರು? ఈయన ఏం చేసినారు? ಅವರು ಆ ಕೋಲ್ನಿಂದ ಬಂಡೆಗೆ ಒಡೆದು ಬಿಟ್ರು. ఆ కర్రను తీసుకొని ఆ బండనేసి కొట్టినాడు. ಹೊಡೆದ ತಕ್ಷಣ ಏನಾಯ್ತು? కొట్టిన వెంటనే ఏమైంది? ನೀರ್ ಬರ್ಲಿಲ್ಲ. నీళ్లు రాలేదు. ಒಂದ್ಸತಿ ಹೊಡೆದಾಗ ನೀರ್ ಬರ್ಲಿಲ್ಲ. ఒకసారి కొడితే నీళ్లు రాలేదు. 11ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡಿ, ಅವರು ತಿರುಗಿ ಹೊಡೆದರು, 2ನೇ ಸಾರಿ ಹೊಡೆದರು. 11వ వాక్యం మనం చూసినట్లయితే ఆయన రెండవసారి కొట్టినాడు. ಅವಾಗ ನೀರ್ ಬಂತು. అప్పుడు నీళ్లు వచ్చినాయి. ನೀರು ಬಂದ ತಕ್ಷಣ ಜನಗಳು ನೀರು ಕುಡಿದರು, ಮೃಗಗಳು ಎಲ್ಲ ನೀರು ಕುಡಿಯಿತು. ఆ నీళ్లు ప్రవహించినాక జనాలంతా నీళ్లు తాగినారు, పశువులంతా కూడా నీళ్లు తాగినారు. ಆದ್ರೆ ದೇವರಿಗೆ ಆರೋನನ ಮೇಲೆ, ಮೋಸೆ ಮೇಲೆ ತುಂಬಾ ಕೋಪ ಬಂತು. అయితే దేవునికి అహరోను మళ్ళీ మోషే మీద చాలా కోపం వచ్చింది. ದೇವರು ಏನ್ ಹೇಳಿದರು? దేవుడు చెప్పింది ఏమి? ನೀವು ಆ ಒಂದು ಬಂಡೆಯ ಬಳಿಗೆ ಮಾತಾಡಬೇಕು. నువ్వు ఆ బండ దగ్గరకు వచ్చి మాట్లాడు. ಬಂಡೆಯ ಬಳಿಗೆ ನೀವು ಮಾತಾಡಬೇಕು, ಆಜ್ಞೆ ಕೊಡಬೇಕು, ನೀರು ಬರ್ಲಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ಬೇಕಷ್ಟೇ. ఆ బండ దగ్గరకు వచ్చి ఆ బండ నీళ్లు రాని అని ఆజ్ఞాపించాలి అంతే. ಯಾಕಂದ್ರೆ ಈಗ ದೇವರು ಅಲ್ಲಿ ಇದ್ದಾರೆ. ఎందుకంటే దేవుడు ಯೇಸು ಅವರ ಮುಂದ್ಗಡೆ ಇದ್ದಾರೆ. యేసయ్య వాళ్ళ ముందు నిలబడుకున్నారు. ಇದನ್ನ ನಾವು ಆತ್ಮಿಕವಾಗಿ ನೋಡುವಾಗ, ఇది మనం ఆత్మికంగా చూసినట్లయితే ಯೇಸು ಸ್ವಾಮಿ ನಮಗೋಸ್ಕರ ಒಂದೇ ಸಾರಿ ಶಿಲುಬಿನಲ್ಲಿ ಜಡಿಯಲ್ಪಟ್ಟಿದ್ದು ಅದು ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. యేసయ్య మన కోసం ఒక్కసారి మాత్రమే సిలువ పైన తన ప్రాణాలు ಆತನು ఇచ్చినాడు. ಶಿಲುಬಿನಲ್ಲಿ ಜಡಿಯಲ್ಪಟ್ಟನು. ఆయన సిలువ పైన తన ప్రాణాలు ಆತನು ఇచ్చినాడు. ನಮಗೋಸ್ಕರ ಆತನು ಪ್ರಾಣವನ್ನು ಕೊಟ್ಟನು. మన కోసం తన ప్రాణాలను ఇచ్చినాడు. ನಮಗೋಸ್ಕರ ಮೊಳೆಯನ್ನು ಒಡಿಸಿಕೊಂಡನು. మన కోసము మేకులు కొట్టించుకున్నారు. ಬುಧವಾರದಿಂದ ನಾವು ಅದರ ಬಗ್ಗೆ ತುಂಬಾ ಧ್ಯಾನ ಮಾಡುತ್ತೇವೆ, ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಶಿಲುಬೆಯ ಕಾರ್ಯಗಳು. ఈ బుధవారం నుంచి దేవుని యేసయ్య సిలువ పైన కార్యాలని మనం ధ్యానం చేయబోతున్నాము. ಈಗ ಯೇಸು ಸ್ವಾಮಿ ಶಿಲುಬೆಯ ಮೂಲಕ ಸಂಪಾದಿಸಿದ ಕಾರ್ಯಗಳನ್ನ యేసయ్య సిలువ పైన సంపాదించిన కొన్ని కార్యాలు ತಿರುಗಿ ಹೋಗಿ ಯೇಸುವನ್ನ ಶಿಲುಬೆಗೆ ಹಾಕಬೇಕಾಗಿಲ್ಲ. తిరిగి మళ్ళీ మనం యేసయ్యను సిలువ పైన ಆತನು ಒಂದೇ ಸಾರಿ ಆತನು ಶಿಲುಬೆನಲ್ಲಿ ನಮಗೋಸ್ಕರ ಸತ್ತನು. ఆయన ఒక్కసారి మాత్రమే మన కోసం తన ప్రాణాలు ಫಿಲಿಪ್ಪಿಯ అర్పించాడు. 4:19 హೀಗೆ ಹೇಳುತ್ತದೆ. ఫిలిపియలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం ఇలా ఉంది. ಕ್ರಿಸ್ತ ಯೇಸುವಿನ ಮೂಲಕ ನಮ್ಮ ಎಲ್ಲಾ ಕೊರತೆಗಳನ್ನ ಪೂರ್ವೈಸುವ ದೇವರು. యేసయ్య నామంలో మన అన్ని అవసరతలను తీర్చే దేవుడు. ನಮ್ಮ ಏನೇನು ಅಗತ್ಯತೆಗಳಿದೆಯೋ ಅದೆಲ್ಲವನ್ನ ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕ ನಮಗೆ ಪರಿಪೂರ್ಣವಾಗಿ ಕೊಡುವ ಆತನು. మనకి ఏమేం అవసరతలు ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు
క్రీస్తు మూలంగా మనకు అనుగ్రహించే ಆಮೆನ್. దేవుడు. ಅದರಿಂದ ದೇವರು ನಮ್ಮ ಅಗತ್ಯಗಳನ್ನು ಸಂಧಿಸುವಾಗ దేవుడు మన ఒక అవసరతల్ని ಒಂದೇ సంధించేటప్పుడు ಸ್ಟ್ರಾಟಜಿನ ಯೂಸ್ ಮಾಡೋದಿಲ್ಲ. ఒకే రకంగా చేయరు. ಕೆಲವು ಸತಿ ನಾವು ಹಾಗೆ ಅನ್ಕೊಳ್ತೀವಿ, ಹೀಗೆ ಮಾಡಿದ್ರೆ ಅದಾಗ್ತದೆ, ಹೀಗೆ ಮಾಡಿದ್ರೆ ಆಗಾಗ್ತದೆ. ದೇವರು ಹಾಗೆ ಸಂಧಿಸುವುದಿಲ್ಲ. మనం కొన్నిసార్లు అనుకుంటాం నేను ఈ పద్ధతిలో అడిగితేనే ದೇವರು దేవుడు సంధిస్తారు ವಿಧ అని. ವಿಧವಾಗಿ ವ್ಯತ್ಯಾಸವಾಗಿ ಆತನು ಕೊಡುತ್ತಾನೆ. దేవుడు విధంగా వ్యత్యాసకరంగా ఆశీర్వదిస్తారు. ವ್ಯತ್ಯಾಸವಾದ ರೀತಿಯಲ್ಲಿ ದೇವರು ಸಂಧಿಸ್ತಾನೆ. వ్యత్యాసకరమైన రీతిలో దేవుడు మనల్ని ಕೇರಿತ್ సంధిస్తారు. ಕೇರಿತ್ ಅನ್ನುವಂತ ಒಂದು ನದಿಯ ಪಕ್ಕದಲ್ಲಿ ಎಲಿಯನು ಹೋಗಿ ಮಲಗಿದ್ದ. కెరీత్ అనే ఒక నది పక్కన ఎలియా పోయి పడుకున్నాడు. ದೇವರೇ ಹೇಳಿದರು ಕೇರಿತ್ ನದಿಯಲ್ಲಿ ಪಕ್ಕದಲ್ಲಿ ಇರು ಎಂಬುದಾಗಿ. దేవుడే దానికి చెప్పినారు ఆ కెరీత్ అనే ఒక నది పక్కన ఉండాలి. ಹಾಗೆ ಬಂತು, ಅವರಿಗೆ ರೊಟ್ಟಿ ಕೊಡ್ತು. కాకి వచ్చి ఆయనకి రొట్టె ఇచ్చింది. ಹಾಗೆ ಬಂತು, ಮಾಂಸ ಕೊಡ್ತು. కాకి వచ్చి ఆయనకు మాంసం ఇచ్చింది. ಈಗ ಫುಲ್ ಬರಗಾಲ. ఇప్పుడు ఎండిపోయిన కరువు కాలం. ಆ ಕೇರಿತ್ತಲ್ಲಿ ಇದಂತ ನೀರು ಕೂಡ ಏನಾಯ್ತು, ಬತ್ತಿ ಹೋಯ್ತು. ఆ కేరిత్ లో ఉండే నీళ్లు కూడా ఎండిపోయింది. ಈಗ ಅವ್ರಿಗೆ ಏನು ಯೋಚನೆ ಬರುತ್ತೆ? ఇప్పుడు ఆయన ఏం ఆలోచిస్తారు? ಈಗ ನೀರು ಕೂಡ ಬತ್ತಿ ಹೋಗಿದೆ, నీళ్లు కూడా లేవు. ಈಗ ಆತನಿಗೆ ಒಂದು ಅಗತ್ಯತೆ ಸಂಧಿಸಬೇಕಂದ್ರೆ ఇప్పుడు ఆయన ఒక అవసరతం తీర్చాలి. ಅವ್ರು ಎಲ್ಲಿ ಹೋಗಬಹುದು? ఆయన ఎక్కడికి వెళ్ళాలి? ಆ ಒಂದು ಇಸ್ರಾಯೇಲ್ನಲ್ಲಿ ಇರುವುದರಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಹಣವಂತರು ಅಲ್ವಾ, ಸ್ವಲ್ಪ ದೊಡ್ಡವರು, ಅವರನ್ನೇ ಹುಡುಕಿ ಹೋಗ್ಬೇಕು ಅಲ್ವಾ. ఇశ్రాయెల్లో ఉంటే కొంచెం డబ్బున్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ಅಲ್ವಾ. ಈ ಒಂದು ಲಾಕ್ ಡೌನ್ ಬಂದಾಗ ಹಾಗೆ ಆಯ್ತು. మొన్న కోవిడ్ లాక్ డౌన్ అయినప్పుడు అట్లే ಅಲ್ವಾ. అయింది. ಕೆಲಸ ಇಲ್ಲ, ಸಂಬಳ ಇಲ್ಲ, ವರುಮಾನ ಇಲ್ಲ, ఉద్యోగం లేదు, జీతం లేదు, ఏమీ లేదు. ಇರುವಂತವರೆಲ್ಲ ಅಡಿಗೆ ಮಾಡಿ ಮಾಡಿ ಎಲ್ಲರಿಗೂ ಊಟ ಕೊಡ್ತಾ ಇದ್ರು ಪಾಪ. ఉన్న వాళ్ళు వంట చేసి లేని వాళ్ళకి ఇచ్చినారు. ಇಲ್ದೇ ಇರುವವರೆಲ್ಲ ಹತ್ರ ಹುಡುಕಿ ಹೋಗ್ತಾ ಇದ್ರು. లేని వాళ్ళు అట్లా వెతికి అటువంటి జనం కోసం చూసినారు. ಇದು ನಾರ್ಮಲ್. ఇది సాధారణం. ಈಗ ಎಲಿಯನ್ಗೆ ದೇವರು ಹೇಳ್ತಾರೆ, ఇప్పుడు ఏలియాకి దేవుడు ಈಗ చెప్తున్నారు, ಸಾರಿಬಾತ್ ಅನ್ನುವಂತ ಊರಿಗೆ ಹೋಗು. ఇప్పుడు సారిబాత్ అనే ఊరికి వెళ్ళు. ಅಲ್ಲಿ ಒಂದು ವಿಧವೆ ಮನೆಗೆ ಹೋಗು ಅಂತಾರೆ. అక్కడ ఒక విధవరాలు ఉంది, ఆమె ఇంటికి ಈಗ వెళ్ళు. ನೋಡಿ, ಈ ಒಂದು ದೇಶದಲ್ಲಿ ಫುಲ್ ಬರಗಾಲ ಇದೆ. ఈ దేశంలో కరువు కాలము. ಈಗ ನೋಡಿ ಆತನು ಹೇಗೆ ಯೋಚನೆ ಮಾಡಿರಬಹುದು, ఆయన ఏమని యోచించి ఉండొచ్చు. ಏನಪ್ಪ ದೇವರು ಒಂದು ಒಂದು ವಿಧವೆ ಮನೆಗೆ ಕಳಿಸ್ತಾರೆ, ಅವ್ರ ಹತ್ರ ಏನಿರುತ್ತದೆ? ఏమప్ప దేవుడు ఒక విధవ ఇంటికి పంపిస్తున్నాడు, ఆమె దగ్గర ఏముంటది? ಅದೇ ತರ ಅವ್ರು ಎಲಿಯ ಹೋಗ್ತಾರೆ. కానీ ఏలియా వెళ్తాడు. ಈಗ ಅಲ್ಲಿ ಹೋದ್ಮೇಲೆ అక్కడికి వెళ్ళినాక ಅದೇ ತರ ವಿಧವೆ ಇದ್ದಾರೆ. అక్కడ ఆ విధవ ఉంది, ಅವರು ಕಟ್ಟಿಗೆ ಆಯ್ತಾ ಇದ್ದಾರೆ. ఆమె కట్టెలన్నీ ఏరుతా ఉంది. ಆಗ ಅವ್ರ ಹತ್ರ ಹೋಗಿ ಅಮ್ಮ ಸ್ವಲ್ಪ ನೀರ್ ಕೊಡಮ್ಮ ಅಂತಾರೆ. అక్కడికి వెళ్ళి ఆమెను అడుగుతున్నాడు, అమ్మ నాకు కొంచెం ನೀರ್ నీళ్ళు ಕೊಡಕ್ಕೆ ఇవ్వు. ಒಳಗಡೆ ಹೋಗುವಾಗ ఆమె నీళ్ళు ఇవ్వడానికి లోపలికి వెళ్ళినప్పుడు ಎಲಿಯ ಹೇಳ್ತಾರೆ, ಸ್ವಲ್ಪ ಒಂದು ರೊಟ್ಟಿನೂ ತಿನ್ನಕ್ಕೆ ಸ್ವಲ್ಪ ಕೊಡಿ ಅಂತಾರೆ. నాకు ఒక రొట్టె తెచ్చివా అని ఆమె అడుగుతాడు. ಆಗ ವಿಧವೆ ಏನಂತಾರೆ, అప్పుడు ఆ విధవ ನಮ್ಮ ఏమంటుంది, ಹತ್ರ ಏನಿಲ್ಲಪ್ಪ, మా దగ్గర ఏమీ లేదు, ಇರುವಂತ ಒಂದು ಹಿಟ್ಟಿನಲ್ಲಿ ಒಂದು ರೊಟ್ಟಿ ಬರುತ್ತೆ ಅಷ್ಟೇ, మా దగ్గర ఉన్న పిండితో ఒక రొట్టె మాత్రం వస్తది, ಅದು ನಾನು ನನ್ನ ಮಗ ತಿಂದು ಅಷ್ಟೇ ಸತ್ತೋಗೋಣ ಅನ್ನುವಂತ ಒಂದು ತೀರ್ಮಾನಕ್ಕೆ ಬಂದಿದೀವಿ. ఆ ఒక్క రొట్టెని తిని నేను నా కొడుకు చనిపోదాము అని అనుకున్నాము. ಆದ್ರೆ ದೇವರು ಎಲೆ ಹೇಳ್ತಾನೆ, ಇಲ್ಲ ಫಸ್ಟ್ ನನಗೆ ತಗೊಬನ್ನಿ. అయితే ఏలియా ఇక్కడ అంటున్నాడు, ఆ రొట్టెని చేసి నాకు తీసుకొని రా. ಅದೇ ತರ ತೆಗೆದುಕೊಂಡು ಬಂದ ತಕ್ಷಣ ఆమె చేసి అది ఆయనకు తెచ్చిచ్చినాక ಆ ಬರಗಾಲ ಮುಗಿಯುವ ತನಕ ఆ ఒక కరువు కాలం ನೋಡ್ರಿ, ಆ ಒಂದು ముగిసిపోయేదాకా ಬೆದವೆಗೂ ಊಟ ಸಿಕ್ತು, ఆ ఒక విధవరాలకు అన్నం చిక్కింది, ಎಲಿಯನಿಗೂ ಊಟ ಸಿಕ್ತು. ఎలియాకు కూడా భోజనం. ನಮ್ಮ ಯೋಜನೆ ಆತರ ಆಗೋದಿಲ್ಲ. కానీ మన ఆలోచనలు అట్టుండవు. ಕಾಗೆ ಬಂದು ರೊಟ್ಟಿ ಕೊಡ್ತಂದ್ರೆ ನಂಬಕ್ಕಾಗಲ್ಲ. కాకి వచ్చి రొట్టె ఇచ్చిందంటే మనం నమ్మలేము. ಯಾಕಂದ್ರೆ ನಾರ್ಮಲ್ ಆಗಿ ಹೇಳ್ತಾರೆ ಕಾಗೆ ಕೊಡಲ್ಲ ಅಂತಾರೆ. ఎందుకంటే సాధారణంగా కాకి ఏమి ఇదంట. ದೇವರು ಒಂದು ವ್ಯತ್ಯಾಸ ರೀತಿಯಲ್ಲಿ ನಮ್ಮ ಕಾರ್ಯಗಳನ್ನು ಒದಗಿಸ್ತಾರೆ. దేవుడు ఒక వ్యత్యాసకరంగా మన అవసరతలు తీరుస్తాడు. ಈಗ ದೇವರು ಕ್ರಿಸ್ತ ಯೇಸುವಿನ ಮೂಲಕ ನಮ್ಗೆ ಎಲ್ಲವನ್ನ ಸಂಪಾದಿಸಿ, ಹಾಗಂದ್ರೆ ಅದನ್ನ ಜಯಿಸಿ ಇಟ್ಟಿದ್ದಾರೆ. ఇప్పుడు దేవుడు క్రీస్తు యేసు మూలకంగా మన కోసం అన్ని సంపాదించి ಈಗ పెట్టినాడు. ನಾವು ಅದನ್ನ ದೇವರ ಬಳಿಗೆ ಅರಿಕೆ ಮಾಡುವುದರ ಮೂಲಕವಾಗಿ ಹೊಂದಿಕೊಳ್ಳಬಹುದು. మనం అవన్నీ కూడా దేవుని దగ్గర పోయి అడగటం వల్ల మనకి మనం పొందొచ్చు. ತಿರುಗಿ ತಿರುಗಿ ದೇವರನ್ನ ಸಿಲುವಿಗೆ ಹಾಕೋದು ಬೇಡ. తిరిగి తిరిగి మనం యేసయ్యను సిలువ వేయాల్సిన అవసరం లేదు. ನಾವು ಅದನ್ನ ಕ್ಲೈಮ್ ಮಾಡಿ ಮಾತಾಡಬೇಕು. మనం మాట్లాడి తీసుకోవాలి. ಮಾತಾಡಬೇಕು. మనం మాట్లాడాలి. ಯೇಸು ಸ್ವಾಮಿ యేసయ్య ನನ್ನ ಆಶೀರ್ವಾದಕ್ಕಾಗಿ ಸತ್ತಿದ್ದಾನೆ, నా ఒక ఆశీర్వాదం కోసం ನನ್ನ ప్రాణాలు ఇచ్చినాడు, ಶಾಪಕ್ಕಾಗಿ ಸತ್ತಿದ್ದಾನೆ, నా శాపాల గురించి ನನ್ನ ప్రాణాలు ఇచ్చినాడు, ಪಾಪಕ್ಕಾಗಿ ಸತ್ತಿದ್ದಾನೆ. నా పాపాల కోసం ನಾವು ప్రాణాలు ఇచ్చినాడు. ಹೇಗೆ ರಕ್ಷಣೆ ಹೊಂದುವುದಕ್ಕಾಗಿ ದೇವರ ವಾಕ್ಯವನ್ನ ನಂಬಿ ಬಾಯಲ್ಲಿ ಅರಿಕೆ ಮಾಡುತ್ತೇವೋ, ఎట్లయితే మన రక్షణ కోసం మనం దేవుని నమ్మి మన ఒక నోటితో అవి క్లెయిమ్ చేస్తామో, ಹಾಗೆ ಹೇಗೆ ನಮಗೆ ಒಂದು ರಕ್ಷಣೆ ಬರುತ್ತದೋ, ఎట్లా మనకు ఆ రక్షణ వస్తుందో ಅದೇ ತರ అదే విధంగా ದೇವರ ವಾಕ್ಯಗಳನ್ನ ಅರಿಕೆ ಮಾಡುವಾಗ మనము దేవుని ఒక వాగ్దానాల్ని
ಆ చెప్పినప్పుడు ಶಿಲುಬೆಯ ಮುಂದೆ ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಬಂದು ಹೇಳುವಾಗ ఆ సిలువ ముందు దేవుని యొక్క సముఖంలో వచ్చి మనం ನಮ್ಮ చెప్పినప్పుడు ಅಗತ್ಯತೆಗಳು మన ಸಂಧಿಸಲ್ಪಡುತ್ತದೆ. అవసరతలు అన్ని కూడా తీర్చబడతాయి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡಿ ಹೇಳಿ, పక్కన చూసి చెప్పండి, ದೇವರನ್ನ ತಿರುಗಾ ಹೊಡೆಯಬೇಡಿ, దేవుడిని తిరిగి కొట్టద్దండి, ಅವರ ಹತ್ರ ಮಾತಾಡಿ. ఆయనతో మాట్లాడండి. హల్లెలూయా. హల్లెలూయా. ಅವರ ಹತ್ರ ನಿಮ್ಮ ಕಾರ್ಯಗಳನ್ನ ಹೇಳಿ, ఆయన దగ్గరికి వెళ్ళి మీ విషయాలు ನಿಮಗೆ చెప్పండి. ಆತನು ಸಂಪಾದಿಸಿ ಇಟ್ಟಿರುವಂತ ಕಾರ್ಯಗಳನ್ನ ಸ್ವಾಧೀನ ಮಾಡಿಕೊಳ್ಳಿ. ఆయన మీకోసం సంపాదించి పెట్టిన విషయాల్ని మీరు స్వాధీనం చేసుకోండి. ಒಂದು ಕಾರ್ಯವನ್ನು ನೋಡಿ ನಾವು ಮುಗಿಸೋಣ. ఇంకొక విషయం చూసి మనం ముగిస్తాము. ವಿಮೋಚನ ಕಂಠ 17ನೇ ಅಧ್ಯಾಯಕ್ಕೆ ತಿರುಗಿ ಬರೋಣ. నిర్గమకాండము 17 ಚಾಪ್ಟರ್ 17వ అధ్యాయము 9ರಿಂದ ನಾವು ಕೆಳಗಡೆ ಕೊನೆಯ ವಾಕ್ಯದ ತನಕ ನೋಡುವಾಗ 9వ వాక్యం నుంచి లాస్ట్ వరకు మనం చూసినట్లయితే ಇಲ್ಲಿ ಒಂದು ಘಟನೆ ನಡೀತಾ ಇದೆ. ఇక్కడ ఇంకొక ఘటన ಈಗ జరుగుతుంది. ಅಮಲೇಕ್ಯರು ಇಸ್ರಾಯೇಲ್ ದೇವ ಜನಗಳಿಗೆ ವಿರೋಧವಾಗಿ ಯುದ್ಧ ಮಾಡಕ್ಕೆ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ఇక్కడ అమాలేకీయులు ఇశ్రాయేలీయుల ఎదురు యుద్ధానికి వస్తున్నారు. ಈಗ ಫಸ್ಟ್ ಮೊದಲನೇ ಯುದ್ಧ ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఇది ఇశ్రాయేలీయులు చేస్తున్న మొదటి యుద్ధము. ಇದಕ್ಕೆ ಮುಂಚೆ ಅವರು ಯುದ್ಧ ಮಾಡಿಲ್ಲ. దీనికి ముందు వాళ్ళు యుద్ధం ದೇವರು చేయలేదు. ಅವ್ರಿಗಾಗಿ ಯುದ್ಧ ಮಾಡಿದರು. దేవుడే వాళ్ళ పక్షంగా ಈಗ యుద్ధం చేశారు. ಅಮಲೇಕ್ಯರು ಬಂದಾಗ ఇప్పుడు అమాలేకీయులు ಈಗ వచ్చినప్పుడు ಯೋಶುವನ ಒಂದು ನಾಯಕತ್ವದಲ್ಲಿ ಯುದ್ಧ ನಡೆಯುತ್ತಾ ಇದೆ. యెహోషువ ఒక నాయకత్వంలో యుద్ధం ಈಗ జరుగుతుంది. ಯುದ್ಧ ನಡೆಯುತ್ತಾ ಇರುವಾಗ యుద్ధం జరిగేటప్పుడు ಈ ಯುದ್ಧದಲ್ಲಿ ಅವರು ಜಯಿಸುವುದಕ್ಕೆ ఈ యుద్ధంలో వాళ్ళు జయించడానికి ಮೋಸೆ ಒಂದು ಬೆಟ್ಟವನ್ನು ಹತ್ತಿ ಹೋಗುತ್ತಾನೆ. మోషే ఒక పర్వతాన్ని ఎక్కి ಆ కూర్చుంటాడు. ಬೆಟ್ಟವನ್ನು ಹತ್ತಿ ಹೋಗಿ ఆ పర్వతం మీద ఎక్కి ಆತನು 2 ಕೈಗಳನ್ನು ಮೇಲೆ ಎತ್ಕೊಂಡಿದ್ದಾಗ ఆయన 2 చేతులను పైకెత్తి ಆ ಒಂದು పెట్టినప్పుడు ದೇವರ ಕೋಲನ್ನು ಕೈಯಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ಆತನ 2 ಕೈಯನ್ನು ಎತ್ತಿಕೊಂಡಿದ್ದಾಗ ఆ ఒక కర్రని ఆయన చేతిలో పెట్టుకొని 2 చేతులు పైకెత్తి ಇಸ್ರಾಯೇಲ್ నిలబెట్టినప్పుడు ಜನರಿಗೆ ಜಯ ಉಂಟಾಗ್ತಾ ಇತ್ತು. ఇశ్రాయేలులు విజయాన్ని సాధిస్తున్నారు. ಆತನು ಹಾಗೆ ಸ್ವಲ್ಪ ಹೊತ್ತಾಗಿ ಸೋತೋಗಿ ಕೈಯ ಬಿಟ್ಟ ತಕ್ಷಣ చేయి నొప్పై కొంచెం చేతులు దింపిన ಇಸ್ರಾಯೇಲ್ వెంటనే ಜನರು ಸೋತು ಹೋಗ್ತಾ ಇದ್ರು. ఇశ్రాయేలీయులు ఓడిపోతున్నారు. ಅಮಲೇಕಿಯರು ಬಂದು ಅವರನ್ನ ಜಯಿಸ್ತಾ ಇದ್ದರು. అమాలేకీయుల్ని వాళ్ళు ఓడగొడుతున్నారు. ಇದನ್ನ ಮೋಸೆ ಜೊತೆಗೆ ಹೋದಂತ ಆರೋನ್ ಮತ್ತು ಊರ್ ಇಬ್ಬರು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಗಮನಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ఇది మోషేతో పాటు వెళ్ళిన అహరోను మళ్ళీ హూర్ అనే అతను ఇది గమనించినారు. ಮೋಸೆ ಕೈ ಕೆಳಗಡೆ ಬಿಟ್ರೆ ಅಲ್ಲಿ ಸೋಲು ಆಗ್ತಾ ಇದೆ. మోషే తన చేతుల్ని కిందికి దింపినప్పుడు ಅವ್ರು అక్కడ ಕೈ ఓడిపోతున్నారు. ಮೇಲೆ ಎತ್ತಿ ಹಿಡಿದ್ರೆ ಅವರಿಗೆ ಜಯ ಸಿಗ್ತಾ ಇದೆ. చేతులు 2 పైకి ఎత్తి పెట్టినప్పుడు జయిస్తున్నారు. ಇವರು ಕೈ ಎತ್ತಿ ಎತ್ತಿ ಆಗ್ತಾ ಇಲ್ಲ, ಏನ್ ಮಾಡೋದು ಅಂತ ಯೋಚನೆ ಮಾಡಿ ఆయన చేతులు ఎత్తడానికి కష్టంగా ఉన్నప్పుడు ತಕ್ಷಣ ಒಂದು ಕಲ್ಲನ್ನ ತಂದಿಟ್ಟು ಅದರಲ್ಲಿ ಮೋಸೆಯನ್ನ ಕೂರಿಸಿ ఒక తెచ్చి రాయిని తెచ్చి దానిపైన కూర్చోపెట్టి ಆರೋನ್ ಒಂದು ಕಡೆ ಊರ್ ಒಂದು ಕಡೆ ಅವರು ಇಬ್ಬರು ಆ ಒಂದು ಕೈಯನ್ನ ಎತ್ತಿ ಹಿಡಿಯುತ್ತಾರೆ. అహరోన్ ఒక పక్కన హూర్ అనే అతను ఇంకొక పక్కన ఆయన చేతులు ಅವರು 2 ఎత్తి ಇಬ್ಬರು నిలబెట్టినారు. 2 ಕಡೆಗೆ ನಿಂತ್ಕೊಂಡು వాళ్ళిద్దరు ఆయన ఇరువైపులా నిలబడి ಮೋಸೆ ಕೈಯನ್ನ ಎತ್ತಿ ಹಿಡಿಯುತ್ತಾರೆ. మోషే చేతుల్ని ఎత్తి నిలబెట్టారు. ಸಂಪೂರ್ಣವಾಗಿ ಅಮಲೇಕ್ಯರೆಲ್ಲ ಸೋತು ಹೋಗುವ ತನಕ ಇವರು ಬೆಟ್ಟದ ಮೇಲೆ ನಿಂತ್ಕೊಂಡು అమాలేకీయులంతా నాశనమయ్యేంత వరకు వీళ్ళు చేతులు ఎత్తి పెట్టినారు. ಆಮೇಲೆ ಮೋಸೆ ಇಳಿದು ಬಂದು ಒಂದು ಯಜ್ಞ ವೇದಿಕೆ ಕಟ್ಟಿ ದೇವರಿಗೆ ಒಂದು ಹೆಸರನ್ನ ಹೇಳ್ತಾರೆ. అప్పుడు మోషే ఆ పర్వతం నుంచి దిగి వచ్చి అక్కడ ఒక యజ్ఞ వేదికని కట్టి దేవునికి ఒక పేరు ಆಗ పెడతాడు. ಏನ್ ಹೇಳ್ತಾರೆ 15ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ಯೆಹೋವಾ ನಿಸ್ಸಿ. ಆಮೆನ್. అక్కడ ఏమంటారు? యెహోవా నిస్సి అంటాడు. ಆಮೆನ್. ಯೆಹೋವಾ ನಿಸ್ಸಿ, యెహోవా ಜಯ నిస్సి ಕೊಡುವ ದೇವರು. జయమిచ్చే ಆಮೆನ್. దేవుడు ನಿಮ್ಮ అని పేరు ವಿರೋಧಿಗಳು పెట్టాడు. ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಕೂಡ ನಿಮ್ಮನ್ನು ಸುತ್ತಕೊಂಡು ಇರಬಹುದು. మీ యొక్క విరోధులు ఏ రీతి అయినా మిమ్మల్ని ನಿಮ್ಮ చుట్టుముట్టుండొచ్చు. ಸನ್ನಿವೇಶಗಳು ನಿಮ್ಮನ್ನು ಭಯ ಹುಟ್ಟಿಸುವ ಹಾಗೆ మీ ಇರಬಹುದು. యొక్క పరిస్థితుల్లో మీకు భయం ನೀವು కలిగిస్తుండొచ్చు. ದೇವರ ಬೆಟ್ಟಕ್ಕೆ ದೇವರ ಪರ್ವತಕ್ಕೆ ಬರುವಾಗ మీరు దేవుని యొక్క పర్వతానికి ఎక్కి వచ్చి ನಿಮಗೆ ಜಯ ಉಂಟಾಗ್ತದೆ. మీకు జయం చిక్కుతుంది. ನೀವು ಸಂಧಿಸುವಂತ ಯಾವುದೇ ಕಾರ್ಯವಾಗಿದ್ದರು మీరు ఎదుర్కొంటున్న ఏ పని అయినా ఉన్ని ದೇವರ ಸಮ್ಮುಖದಿಂದ దేవుని యొక్క ನಿಮಗೆ ಜಯವು ಸಿಗ್ತದೆ. సన్నిధిలో మీకు జయం ಆಮೆನ್. చిక్కుతుంది. ದೇವರ ಸಮ್ಮುಖ, దేవుని యొక్క సన్నిధి, ದೇವರ ಬೆಟ್ಟ, దేవుని యొక్క పర్వతం, ಆ ಒಂದು ಸ್ಥಳದಲ್ಲಿ ನಿಮ್ಮ ಜಯವು ನೋಡಿಕೊಳ್ಳಲಾಗ್ತದೆ. ఆ ఒక స్థలంలో మీ యొక్క విజయం చూసుకోవచ్చు. ಆಮೆನ್. మీరు ಇವತ್ತು ಈ ಒಂದು ಆರಾಧನೆಗೆ ಬಂದಿರುವಂತ ನಿಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ, ఈ రోజు ఆరాధనకు వచ్చిన మీ యొక్క ನಿಮ್ಮ జీవితంలో, ಕುಟುಂಬದಲ್ಲಿ మీ యొక్క కుటుంబంలో ಜಯ ಕೊಡುವ ದೇವರು. ಆಮೆನ್. జయం ఇచ్చే దేవుడు. ನೀವು ಯಾವ ಕಾರ್ಯದಲ್ಲಿ ನೀವು ಸೋತು ಹೋಗಿದ್ದೀರಾ? మీరు ఏ కార్యాల్లో ఓడిపోతున్నారో, ಯಾವ ಕಾರ್ಯದಲ್ಲಿ ಭಯದಿಂದ ಇದ್ದೀರಾ? ఏ కార్యాలను బట్టి మీరు భయపడుతున్నారో ಆತನು ಜಯ ಕೊಡುವ ದೇವರು. ఆయన జయం ఇచ్చే దేవుడు. ಆಮೆನ್. ಇರುವಾತನು
ఆయన ఉన్నవాడు, ಆಮೇಲೆ ನಿಮಗಾಗಿ ಇರುವ ಆತನು, మీకోసం ನಿಮಗೆ ఉన్నవాడు. ಯಾವ ಅಗತ್ಯತೆ ಇದೆಯೋ, మీకు ఏ అవసరతలు ನಿಮಗೆ ఉన్నాయో, ಯಾವ ಕಾರ್ಯಗಳು ಬೇಕಾಗಿದೆಯೋ మీకు ఏమి అవసరం ఉందో ಹಾಗೆ ಇರುವ ಆತನು. ఆయన అట్లే ఉండేవాడు. ಅದಕ್ಕೆ ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ, అందుకే దేవుని వాక్యం, ದೇವರಿಗೆ ಅನೇಕ ಹೆಸರುಗಳು ಕೊಡಲ್ಪಟ್ಟಿದೆ. దేవునికి ఎన్నో పేర్లు ఉన్నాయి. ಒಂದೊಂದು ನಂಬಿಗಸ್ತರು, ಒಂದೊಂದು ನಾಯಕರು, ಆ ದೇವರನ್ನು ಸಂಧಿಸಿದಂತ ಪ್ರತಿಯೊಂದು ದೇವ ಮನುಷ್ಯರು, ఒక్కొక్క దేవుని సేవకుడు, దేవుని సంధించిన ప్రతి ఒక్క వ్యక్తి, ಆ ದೇವ ಮನುಷ್ಯರು ದೇವರ ಬಳಿಗೆ ಅದ್ಭುತವನ್ನು ಹೊಂದಿಕೊಂಡಾಗ దేవుని నుంచి వాళ్ళ అద్భుతాన్ని పొందినప్పుడు ದೇವರಿಗೆ ಹೆಸರನ್ನು ಹೇಳಿದರು. దేవుడికి ఒక పేరు ಆಮೇಲೆ పెట్టారు. ಅಬ್ರಹಾಮನು ಹೇಳಿದ, ಯೆಹೋವಾ ಈರೇ, ಅಬ್ರಹಾಂ ನನ್ನ ಅన్నాడు, ಅಗತ್ಯತೆಗಳನ್ನು ಸಂಧಿಸುವ ದೇವರು. అబ్రహాం అన్నాడు, యెహోవా ఈరే నా అవసరతలన్నీ తీర్చే దేవుడు. ಮೋಸೆ ಹೇಳಿದ, ಯೆಹೋವಾ ನಿಸ್ಸಿ, ನನಗೆ ಜಯ ಕೊಡುವ ದೇವರು. మోషే అన్నాడు, యెహోవా నిస్సి నాకు జయమిచ్చే దేవుడు. ಗಿದಿಯೋನನು ಯಜ್ಞವೇದಿಕೆಯನ್ನು ಕಟ್ಟಿ ಹೇಳುತ್ತಾನೆ, ಯೆಹೋವಾ ನಿಸ್ಸಿ, ನನಗೆ ಸಮಾಧಾನ ಕೊಡುವ ಕರ್ತನು. ಗಿದಿಯೋನ್ అంటున్నాడు, యెహోవా షాలోమ్ నాకు సమాధానం ఇచ్చే ಹೀಗೆ దేవుడు. ಅನೇಕ ಹೆಸರುಗಳು ದೇವರಿಗೆ ಕೊಡಲ್ಪಟ್ಟಿದೆ. ఈ విధంగా ఎన్నో దేవునికి పేర్లు ఇవ్వబడి ఉన్నాయి. ಮೋಸೆ ಹೇಳ್ತಾರೆ, మోసే అంటున్నారు, ಹೇಲ್ ಹಾನೆ ಹೇಮಾನ್, ಆತನು ನಂಬಿಗಸ್ತನಾದ ದೇವರು, ಗಾಡ್ ಆಫ್ ಫೇತ್ಫುಲ್. ఆయన నమ్మకము కలిగిన దేవుడు. ಆಮೇನ್. ನಾವು ಯೆಶಯ ಪ್ರವಾದನೆ ಗ್ರಂಥದಲ್ಲಿ ನೋಡುವಾಗ, మనం యెషయా ప్రవాద గ్రంథం చూసినట్లయితే, ಯೆಹೋವಾ ಸಿಟ್ಕೆನು, ನಮ್ಮ ನೀತಿಯಾದ ದೇವರು. యెహోవా సిట్కెను నాకు ಆಮೆನ್. నీతి అయిన దేవుడు. ನಮಗೆ ಜಯ ಕೊಡುವ ದೇವರು, మనకు జయమిచ్చే ನಮ್ಮ దేవుడు, ಜೊತೆ ಇರುವ ಕರ್ತನು. మనకు తోడై ఉండే ಆಮೇನ್. ಒಂದು దేవుడు. ನಿಮಿಷ ಇರುವಂತ ಸ್ಥಳದಲ್ಲಿ ಎದ್ದು ನಿಂತುಕೊಂಡು ఒక్క నిమిషం మనం ఉన్న స్థలాల్లో లేచి ನಾವು ಪ್ರಾರ್ಥನೆ నిలబడుకొని ಮಾಡೋಣ. మనం ప్రార్థిస్తాం. ಈ ಒಂದು ಫೆಬ್ರವರಿ ತಿಂಗಳು ఈ యొక్క ఫిబ్రవరి నెల ವಾಗ್ದಾನ ಮಾಡಿದ ದೇವರು, వాగ్దానం ఇచ్చిన దేవుడు, ನಂಬಿಗಸ್ತನಾದ ದೇವರು, నమ్మదగిన దేవుడు. ಆತನು ಇರುವಾತನು, ఆయన ఉన్నవాడు, ಆತನು ಇರುವ ಹಾಗೆ ಇರುವಾತನು. ఆయన ఉన్నవాడే. ನಿಮಗೆ ಏನ್ ಅಗತ್ಯತೆ ಇದೆಯೋ, ನಿಮ್ಮ ಕಾರ್ಯ ಏನಾಗಿದೆಯೋ, మీకు ఏం అవసరతలు ఉన్నాయో, మీవి ఏ ಅದು కార్యములో, ಹಾಗೆ ದೇವರು ಸಂಧಿಸುವಾತನು. అది అన్ని కూడా తీర్చే దేవుడు. ಆಮೆನ್. ಯೆಹೋವಾ ಈರೆ, యెహోవా ఈరే, ಅಗತ್ಯತೆಗಳನ್ನು ಸಂಧಿಸುವ ದೇವರು, మీ అవసరతలను తీర్చే ನಿಮ್ಮ దేవుడు. ಎಲ್ಲ ಕಾರ್ಯಗಳನ್ನ ಪೂರ್ವಹಿಸುವ ದೇವರು, మీ అన్ని కార్యాలని ನಿಮ್ಮ సంపూర్ణం చేసే దేవుడు. ಕೊರತೆಗಳನ್ನ ನೀಗಿಸುವ ದೇವರು. మీ కొరతలను తీర్చే ಮದುವೆಯಲ್ಲಿ దేవుడు. ಆರೋಗ್ಯದಲ್ಲಿ ಕೊರತೆ ಇದೆಯಾ, మీకు ఆరోగ్యంలో ఒక కొరత ఉంది, ಕೊರತೆಯನ್ನು ನೀಗಿಸುವ ದೇವರು. కొరత తీర్చే దేవుడు. ಯೆಶಯ ಪ್ರವಾದನ ಗ್ರಂಥದಲ್ಲಿ యెషయా ప్రవాద గ్రంథంలో ದೇವರು ಹೇಳ್ತಾರೆ, దేవుడు ఈ విధంగా అంటున్నారు, ನನ್ನ ಪ್ರಾರ್ಥನಾ ಅನ್ನುವಂತ ನನ್ನ ಬೆಟ್ಟಕ್ಕೆ ಅವರನ್ನ ಕರೆದುಕೊಂಡು ಬಂದು, ప్రార్థన అనే నా పర్వతమునకు వాళ్ళని పిలుచుకొని ನನ್ನ వచ్చి, ಪ್ರಾರ್ಥನೆಯ ಮನೆಯಲ್ಲಿ ಅವರನ್ನ ಸಂತೋಷಗೊಳಿಸುವೆನು. ప్రార్థన అనే ఒక ఇంటిలో వాళ్ళని పెట్టి సంతోషపరుస్తాను. ಅಲ್ಲಿ ಹೇಳಲ್ಪಡ್ತದೆ ಪರ್ವತ, ಬೆಟ್ಟ. అక్కడ చెప్పబడి ఉంది పర్వతము, కొండ అని. ಯೇಸು ಸ್ವಾಮಿ ರೂಪಾಂತರ ಬೆಟ್ಟಕ್ಕೆ ಹತ್ತಿದರು. యేసయ్య రూపాంతరం అయిన ఒక పర్వతానికి వెళ్ళినారు. ಮತ್ತೆ 17ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಆತನೊಂದು ಬೆಟ್ಟದಲ್ಲಿ ಇರುವಾಗ, ఆ పర్వతం పైన ఉన్నప్పుడు, ಮತ್ತೆ 17ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయంలో ಪೇತ್ರ, ಯೋಹಾನ, ಯಾಕೋಬ ಮೂವರು ನೋಡಿ ಇನ್ನೂ ಬಲಗೊಂಡರು. పేతురు, యోహాను, యాకోబు ఆయనతో పాటు ఉండి బలము ಆ పొందినారు. ಒಂದು ರೂಪಾಂತರದ ಬೆಟ್ಟದಲ್ಲಿ ಯೇಸುವನ್ನ ನೋಡಿ ಬಲಗೊಂಡರು. రూపాంతరమైన ఆ పర్వతం పైనకి వెళ్ళి వాళ్ళు బలం పొందినారు. ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 1ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ అపోస్తల కృత్యాలు 1వ ಯೇಸು అధ్యాయంలో ಸ್ವಾಮಿ ಒಲಿವ ಬೆಟ್ಟದಿಂದ ಆತನು ಪರಲೋಕಕ್ಕೆ ಒಯ್ಯಲ್ಪಟ್ಟನು. యేసయ్య ఓలీవ పర్వతం పై నుంచి హెవెన్ కి ఆరోహణమైనారు. ಆ ಒಂದು ಎಲ್ಲಾ ಶಿಷ್ಯರು ಅದನ್ನು ಕಣ್ಣಾರು ನೋಡುತ್ತಾ ಇದ್ದರು. శిష్యులంతా కూడా వాళ్ళ కళ్ళతో ఇది చూసినారు. ಅವರ ಜೊತೆಗೆ 3.5 ವರ್ಷ, ಕೆಲವರು 33.5 ವರ್ಷ ಯೇಸುವಿನ ಜೊತೆಗೆ ಇದ್ದವರು ಅದನ್ನ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నారు కొంతమంది, ఇంకొంతమంది 33 సంవత్సరాలు కూడా ఆయనతో ಹೋಗುತ್ತಿರುವಾಗ ಅವರು ಹೋಗುತ್ತಿರುವಾಗ ఆయన ఆరోహణ ಇವರೆಲ್ಲರೂ ನೆನೆಸಿ ನೋಡಿದರು. వీళ్ళందరూ ಯೇಸು ఆలోచించారు. ಸ್ವಾಮಿ ಜೊತೆಗೆ ಇದ್ದ ಸಮಯದಲ್ಲಿ యేసయ్య వాళ్ళతో ఉన్నప్పుడు, ಅವ್ರ ಹತ್ರ ಮಾತಾಡ್ತಾ ಇರುವಾಗ ಎಲ್ಲ వాళ్ళతో ఆయన మాట్లాడేటప్పుడు ಅದನ್ನ ಹೇಳ್ತಾ ಇದ್ದನು, ఆయన ఇట్లా ನಾನು అనేవాళ్ళు, ತಂದೆ ಬಳಿಗೆ ಹೋಗ್ತೇನೆ, నేను నా తండ్రి యొద్దకు ನಾನು ನಿಮಗೋಸ್ಕರ వెళ్తాను, ಒಂದು ಸ್ಥಳವನ್ನು ಸಿದ್ಧ ಮಾಡ್ತೇನೆ, నేను మీకోసం ఒక స్థలాన్ని ನಾನು ಈ సిద్ధపరుస్తాను, ಲೋಕಕ್ಕೆ ಸೇರಿದವನಲ್ಲ, నేను ಈ లోకానికి ನಾನು చెందిన వాడను ಪರಲೋಕಕ್ಕೆ కాదు, ಸೇರಿದವನು, నేను పరలోకానికి చెందిన ನಿಮಗೋಸ್ಕರ వాడను, ಒಂದು ಬಿಡಾರವನ್ನು ಸಿದ್ಧ ಮಾಡ್ತೇನೆ. మీకోసం ఒక ఇల్లు నేను ఏర్పరుస్తాను. ಇದೆಲ್ಲವನ್ನು ಹೇಳುತ್ತಿರುವಾಗ ఇవన్నీ ఆయన చెప్తున్నప్పుడు ಶಿಷ್ಯರುಗಳಿಗೆ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇಲ್ಲ. శిష్యులకు ఆ విషయాలు అర్థమే కాలేదు. ಯೇಸು ಸ್ವಾಮಿ ಒಲಿವ ಬೆಟ್ಟದಿಂದ ಮೇಲೆ ಹತ್ತಿ ಹೋಗುವಾಗ యేసయ్య ఓలివ పర్వతం నుంచి ಆಗ ಅವರ ఆరోహణమయ్యేటప్పుడు ನಂಬಿಕೆ ಬಲಗೊಂಡಿತ್ತು.
ఇప్పుడు వాళ్ళ ವಿಶ್ವಾಸ ಬಲ ಹೊಂದಿದೆ. ಏನು ಬಲವಾಯಿತು? ಏನ್ ಬಲಂ ಹೊಂದಿನರು? ನಮಗೋಸ್ಕರ ಸ್ಥಳವನ್ನು ಸಿದ್ಧ ಮಾಡಲು ಹೋಗುತ್ತಿದ್ದಾರೆ. మన కోసం ఆయన ఒక స్థలాన్ని ನನ್ನ సిద్ధపరచడానికి ಅಗತ್ಯತೆಗಳನ್ನು ಸಂಧಿಸಲು ಹೋಗುತ್ತಿದ್ದಾನೆ. నా అవసరతలను తీర్చడానికి ನನ್ನ ఆయన ಕಾರ್ಯವನ್ನು వెళ్తున్నాడు. ನೋಡಿಕೊಳ್ಳಲು ಹೋಗುತ್ತಿದ್ದಾನೆ. నా కార్యాలన్నీ చూసుకోవడానికి ಪ್ರಿಯ వెళ్తున్నాడు. ದೇವ ಜನರೇ, ప్రియ దేవజనులారా, ಎಲ್ಲ ಕಾರ್ಯಗಳು ನೋಡಿಕೊಳ್ಳುವ మన అన్ని కార్యాలని ఆయన చూసుకుంటారు. ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ. ಒಂದು ಸರಿ ಎಲ್ಲರೂ ಸೇರಿ ಹೇಳುವ, ಯೆಹೋವಾ ನೀರೇ, ಸಮಸ್ತ ನೀವೇ, ವಾಗ್ದಾನೆ. ಯೆಹೋವಾ ನೀರೇ, ಸಮಸ್ತ ನೀವೇ, ಆರಾಧನಾ, ಆರಾಧನಾ, ಆರಾಧನಾ ನೀಕೆ, ಆರಾಧನಾ, ಆರಾಧನಾ, ಆರಾಧನಾ ನೀಕೆ. ಪರಿಶುದ್ಧನಾದಂತ ಒಳ್ಳೆ ಪರಲೋಕ ತಂದೆಯಾದ ದೇವರೇ, పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ಯೆಹೋವಾ ಈರೆ, యెహోవా ఈరే, ಇರುವಾತನೇ, ఉన్నవాడవా, ನಮ್ಮ ಎಲ್ಲ ಅಗತ್ಯತೆಗಳನ್ನು ಸಂಧಿಸುವಾತನೇ. మా అన్ని అవసరతలను తీర్చే దేవా, ದೇವರೇ, ಈ ಒಂದು ದಿನದಲ್ಲಿ ಕಲಿಸಿಕೊಟ್ಟು ನಿನ್ನ ವಾಕ್ಯಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ఈ ಸ್ವಾಮಿ. రోజు మీరు పంపించిన ఈ వాక్యం కోసం స్తోత్రం తండ్రి. ದೇವರೇ, ಇಲ್ಲಿ ಬಂದಿರುವ ಪ್ರತಿಯೊಬ್ಬರ ಅಗತ್ಯತೆಗಳನ್ನು ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కల అవసరతను ನಿನ್ನ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಅಪ್ಪ ತನ್ನ ಎಲ್ಲಾ ಕಾರ್ಯಗಳನ್ನು ಕೇಳುತ್ತಿರುವಂತ ಇವರ ಎಲ್ಲ ಕಾರ್ಯಗಳನ್ನು మీ సన్నిధిలోకి వీళ్ళు వచ్చి చెప్తున్న ప్రతి ఒక్క కార్యాలను ಯೆಹೋವಾ ಈರೆ, ನೀನು ಸಂಧಿಸಿ ನಡೆಸು ಸ್ವಾಮಿ. యెహోవా ఈరే, మీరే వీళ్ళందరి ಅವರ ಎಲ್ಲ నెరవేర్చండి దేవా. ಅಗತ್ಯತೆಗಳನ್ನ ಸಂಧಿಸಿ ಈ ಒಂದು ತಿಂಗಳಲ್ಲಿ ಅದ್ಭುತ ಮಾಡು ಸ್ವಾಮಿ. వాళ్ళ అవసరతలన్నీ తీర్చి ఈ యొక్క నెల అద్భుతాన్ని చేయండి ಎಲ್ಲ దేవా. ಕೊರತೆಗಳು ನೀಗಿಸಲ್ಪಡಲಿ ಅಪ್ಪ. వాళ్ళ కొరతలన్నీ తీర్చండి ಎಲ್ಲ తండ్రి. ಬಲಹೀನತೆಗಳು ನೀಗಿಸಲ್ಪಡಲಿ వాళ్ళ ಅಪ್ಪ. బలహీనతల్ని తీసేయండి దేవా. ಕುಟುಂಬದಲ್ಲಿ ಯಾವ ಕಾರ್ಯಗಳು ಸಂಧಿಸಲ್ಪಡಬೇಕು ಎಲ್ಲವನ್ನ ಒದಗಿಸಿಕೊಡು వాళ్ళ ದೇವರೇ. కుటుంబాల్లో ఏ ఏ విషయాల్ని సంధించాలో అవన్నీ కూడా సంధించండి దేవా. ಜ್ಞಾನದಲ್ಲಿ ಕೊರತೆ ಇದ್ದರೂ ದೇವರೇ ನೀನು ಪೂರ್ವಹಿಸು. జ్ఞానములో కొరత అయి ఉంటే దేవಾ వాళ్ళని తెలివిని ಆರೋಗ್ಯದಲ್ಲಿ ಕೊರತೆ ಇದ್ರೆ ಅದನ್ನ ಆರೋಗ್ಯದಿಂದ ಪೂರ್ವಹಿಸು. ఆరోగ్యంలో కొరత ఉంటే ఆరోగ్యాన్ని ఇచ్చి పూరయించండి. ನೀನು ಬಲಪಡಿಸು ಸ್ವಾಮಿ. మీరు బలపరచండి. ಯಾರಾದರಿಗೆ ಮತ್ತೆ ಎಲ್ಲರನ್ನು ಆಶೀರ್ವದಿಸು ఈ ದೇವ. ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ಆನ್ಲೈನ್ ನಲ್ಲಿ ನೋಡುವ ಎಲ್ಲರನ್ನು ಆಶೀರ್ವದಿಸು ಸ್ವಾಮಿ. ఆన్లైన్ లో చూస్తున్న ప్రతి ఒక్కరిని ಈ ఆశీర్వదించండి. ವಾರ ಪೂರ್ತಿಯಾಗಿ ఈ వారమంతా ನಿನ್ನ ಸಮ್ಮುಖದ ಸಂರಕ್ಷಣೆ ಇರಲಿ ಸ್ವಾಮಿ. మీ ఒక సంరక్షణ వీళ్ళకి తోడై ನಿನ್ನ ಒಂದು ఉండని దేవా. ಆಳ್ವಿಕೆ ಇರಲಿ ಕರ್ತನೆ. మీ ఒక రూలింగ్ ఉండని దేవా. ಎಲ್ಲ ಅಗತ್ಯತೆಗಳನ್ನು ಸಂಧಿಸು వీళ్ళ ಸ್ವಾಮಿ. ప్రతి అవసరతం తీర్చండి. ಅದ್ಭುತ ಮಾಡು ದೇವರೇ. అద్భుతాన్ని చేయండి ಈ తండ్రి. ತಿಂಗಳು ಮುಗಿಯುವಾಗ ಅನೇಕ ಸಾಕ್ಷಿಗಳು ಎದ್ದೇಳಲಿ ಸ್ವಾಮಿ. దేవా ఎన్నో సాక్ష్యాలు ఇక్కడ నుంచి ಹಾಗೆ లేవాలి దేవా. ಹಾಗೆ ಮಾಡುವುದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. అట్లా చేస్తున్నందుకు ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ ಒಳ್ಳೆಯ ತಂದೆ. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము. ಆಮೆನ್. ಎಲ್ಲರೂ ಸೇರಿ ಹೇಳೋಣ. ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡ ನನ್ನ ಸರ್ವೆಂದರುಗಳೇ ಆತನ ಪವಿತ್ರ ನಾಮವನ್ನು ಕೀರ್ತಿಸು. ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡ ಆತನ ಮಾಡುವ ಉಪಕಾರಗಳನ್ನು ಮರೆಯಬೇಕು. ಅಂತಿಮ ಆಶೀರ್ವಾದವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳೋಣ. ಯೆಹೋವನು ನಿಮ್ಮನ್ನು ಆಶೀರ್ವದಿಸಿ ಕಾಪಾಡಲಿ. ಯೆಹೋವನು ಪ್ರಸನ್ನ ಮುಖದಿಂದ ನಿಮ್ಮನ್ನು ನೋಡಿ ನಿಮ್ಮ ಮೇಲೆ ದಯವಿಡಲಿ. ಯೆಹೋವನು ನಿಮ್ಮ ಮೇಲೆ ಕೃಪಾ ಕಟಾಕ್ಷವಿಟ್ಟು ಶಾಂತಿಯನ್ನು ಅನುಗ್ರಹಿಸಲಿ. ಆಮೆನ್. Number 6, 24 to 26. 6, 24 to 26. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. Amen. God bless you all. ಕರ್ತನ ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನ ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ.